Please know that it's not me. It is the Lord that is bringing us together. Amen. 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 Yes. Yes. Praise the Lord. He is providing the opportunities for us to worship together, us to pray together, and us to divide His word with the Holy Spirit's guidance, not me. మరి ఈ సమయంలో మనం ఈ విధంగా మనం కూడుకుని మనం ఆరాధించుకుంటున్నామంటే కేవలం ఇది మనుషుల ద్వారా జరిగింది కాదు కానీ దేవుడే తన ఏర్పాటు ద్వారా మరి ఈ యొక్క కార్యాలు జరగాలి, మనం దీవించబడాలి, ఆయన వాక్యం మనం నేర్చుకోవాలి అనే ఆశ కలిగి ఉన్న కారణం చేత ఈ విధంగా మనందరినీ సమాజంగా కూడే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I have told this thing so many times. We are one person out of 8 billion people on this earth. మరి ఈ యొక్క 800 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో వారందరిలో మరి ఆ యొక్క మనం కేవలం ఒక మనిషిని మాత్రమే అని మనం అందరం గుర్తించాలి. మనలో ఏ ప్రత్యేకత లేదు అనేటువంటి విషయం మీకు అనేక సార్లు నేను బోధించాను. And if you see any of the news on your phone or wherever, you see that my new president is making changes all over the Asia, Europe, everywhere with peace. మరి ఆ యొక్క మీరు న్యూస్ లో చూస్తున్నారో లేదో, మరి ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు మరి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ప్రపంచం అంతా కూడా శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధాలుగా ఆయన శ్రమ పడతా ఉన్నారు. Now, I'm making a comparison because he is doing great things to bring our nation back toward God, and those that hate God are on the out now rather than the in. మరి ఆ యొక్క ఆయన ప్రయాసపడేటువంటి ప్రయాస ఏంటంటే మరి ఆ యొక్క ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరూ కూడా మరి ఐకమత్యంతో ఉండాలి. ఎవరైతే దేవుని బిడ్డలు కాకుండా దేవుని వదిలిపెట్టి దూరంగా ఉంటారో వారు మరి వేరుగా మరి ఆ యొక్క ఉండాలి అనేటువంటిది ఆయన ఆలోచన అని నేను అనుకుంటున్నాను. He's working with Muslims, with Hindu, he's working with communists, Russians, he's working with them all to bring peace on this world as well as any man can do. మరి ఆయన మరి ముస్లిమ్స్ తో పనిచేస్తా ఉన్నారు, రష్యా వాళ్ళతో పనిచేస్తా ఉన్నారు. అలాగే ఎవరెవరైతే మరి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి భావజాలాలతో ఉన్నారో వారందరినీ కూడా కలిసి ప్రేమతో కలిసి పనిచేయడం ద్వారా మరి వారందరినీ కూడా మరి దేవుని వైపు నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. He is doing great things as one man. మరి ఆయన ఒక్కడే మరి ఆ ఒక్క వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా గొప్ప ప్రభావితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రభు ఆయన్ని బలపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But he is one man on this earth out of 8 billion people, just like you and me. మరి ఆ యొక్క మనము ఇంతకు ముందు మాట్లాడినటువంటి రీతిగా మనము 800 కోట్ల మందిలో ఎలాగైతే ఒక్కలుగా ఉన్నామో అలాగే ఆయన కూడా 800 కోట్ల మందిలో మనలాగే ఆయన కూడా ఒకడే, కానీ ఆయన ఎంతో గొప్ప ప్రభావితమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఆమేన్. And God has called him to do what he's doing today. మరి ఈ రోజు మరి అమెరికా దేశంలో మరి ఇటువంటి గొప్ప మార్పులు తీసుకురావడానికి, ఇటువంటి గొప్ప మరి అభివృద్ధిని ఆయన తీసుకురావడానికి మరి దేవుడే ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన అధికారంలో ఉండే విధంగా ఆయన చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And God has called each one of us to do just as important calling on this earth as he is. మరి అలాగే దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుకున్నటువంటి పిలుపుకు సరిపడా మనం ఆ యొక్క పని చేసే వారంగా ఉండాలని ఆయన సువార్త పని చేయాలనేటువంటిది ఆయన ఇష్టమై ఉన్నది. We may not be important to the world as Donald Trump is. మరైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి వల్లే మనం ఏదో ఒక గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి మనుషులము కాకపోవచ్చు, కానీ మరి దేవుని దృష్టిలో మరి మనం కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారము అనేటువంటిది మనం గుర్తించాలి. But we are as important to our Father in heaven and Jesus Christ and the Holy Spirit as he is. He is no more important than us.
మరి మనము దేవుని బిడలగా తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఎన్నుకున్నటువంటి ఎన్నికని బట్టి మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ లోకంలో మరి శరీర రీతిగా ఆయన ఎంతో అధికారిగా ఉండి ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన కంటే ఎక్కువ ఆధిక్యత ప్రభు మనందరికీ ఇచ్చాడు అనేటువంటిది మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah, Lord. Hallelujah. Thank you for calling us to be your children and your ministers to take the gospel to the world. మరి అందుకనే మనం అందరం కూడా దేవుణ్ణి ఎంతగానో కృతజ్ఞత తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. ప్రభువా, మరి మమ్మల్ని ఎన్నుకుని మరి ఎంతో నమ్మకస్తులుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని నీ సువార్తను ఈ లోకంలో ప్రకటించడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం ప్రభువుకు వందనాలు తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. We've got almost 50 screens this morning. మరి ఈ రోజు ఉదయము మరి ఇంచుమించు 50 మంది మరి దైవజనులు మరి మీటింగ్ లో పాల్గొన్నారు. దేవునికి స్తోత్రం. That it does not mean we have 50 people, because we have families joining. Manahar usually has preachers with him watching the screen. We could have 60 or 70 people gathering together today. మరి ఈ విధంగా 50 మంది మరి మీటింగ్ లో ఉన్నారు కానీ మరి ఒక్కొక్క గృహాల్లో మరి వారి కుటుంబ సభ్యులు ఉంటారు. అలాగే మనోహర్ గారు కొంతమంది సేవకులతో కలిసి మరి అక్కడ వాక్యం వింటా ఉన్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటే మరి ఇంచుమించు 70 నుంచి 80 మంది ఈ రోజు ఈ వాక్యం వింటున్నారు. వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండబోతుంది అనేటువంటిది నేను నమ్ముతూ ఉన్నా. And then Jochen is recording the services, and he will post them on YouTube. Manahor, mute. He will post them on YouTube and then on our blog spot, your blog spot, Pursuing Jesus. మరి ఈ విధంగా మరి అంత మాత్రమే కాకుండా ఈ మెసేజ్లు మరి రికార్డ్ అవుతా ఉన్నాయి, మరి యూట్యూబ్ లో పెట్టబడతా ఉన్నాయి. మరి యూట్యూబ్ లో కూడా చాలా మంది ఈ మెసేజ్ చూసి ఆశీర్వదించబడతా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరి మనందరూ కలిగి ఉన్నటువంటి ఆ పర్సూయింగ్ జీసస్ అనేటువంటి బ్లాగ్ స్పాట్ లో కూడా మరి మెసేజ్లు పెట్టబడుతూ అనేక మందికి దేశాల్లో ఈ ఒక్క వాక్యాలు వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉండడం అనేటువంటిది చాలా మరి ఎంతో ఆనందించదగిన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. That is God's calling for us to take the gospel to the world. Each one of you. మరి ఇదే మరి దేవుడు మనందరి జీవితాల్లో ఆయన కోరుకుని మనందరిని కూడా మరి ఆయన ఏర్పాటు చేసుకుని మనందరి ద్వారా ఇటువంటి పరిచర్య చేసుకోవాలని ఆయన ఎన్నుకున్నారండి. ఆమేన్. Amen. I thank you. I'm not lifting you up, but I'm praising you in your faithfulness to come and listen to the word. మరి మీ అందరికి కూడా మరి నేను చాలా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో మిమ్మల్ని మిమ్మల్ని పైకి ఎత్తాలి, మిమ్మల్ని ఏదో నేను మెచ్చుకోవాలనేటువంటిది కాదు, కానీ మరి మీ అందరూ కూడా ఎంతో మరి మానకుండా మరి ప్రతి దినం కూడా మరి వస్తూ ప్రతి మీటింగ్ లో మీరు జాయిన్ అవుతూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. Oh, God is so good to all of us. If we are obedient to him and submissive, he will bless us. మరి మన దేవుడు ఎంతో మంచి దేవుడు. మరి ఆయన వాక్యానికి మనం లోబడి ఆయన మాటల్లో మనం ఆయన మార్గాల్లో మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. Now I guess y'all want me to start preaching and quit talking. మరి మరి మీరు అందరూ ఒకవేళ అయ్యగారు వాక్యం చెప్పండి ఇంకా సరిపోతుందిలే అంటారేమో. క్షమించండి, కొంచెం నేను సమయం ఎక్కువ తీసుకున్నాను. Yes, sir. But I like talking about each of you because you were so important in my life. మరి మరి మీ అందరూ ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారో, మీ అందరూ ద్వారా నేను ఎంతగా దీవించబడుతున్నాను అనేటువంటి విషయము మీకు చెప్పడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఈ మాటలు చెప్పవలసి వస్తా ఉంది. Amen. You are so encouraging to me to keep doing what God's called me to do. మరి మీ ద్వారా మరి నేను ఎంతగానో ఇంకనూ ప్రోత్సహించబడుతూ మరి నేను ఏమైతే పరిచర్య చేస్తా ఉన్నా పరిచర్యలో ఇంకా మరి బలంగా మరి ఇంకా మరి ముందుకు సాగిపోతూ ఎంతో ఆశీర్వాదకరంగా నేను జీవించడానికి అనేక మందికి దీవెనకరంగా మార్చబడడానికి మీరే కారణమవుతూ ఉన్నారు అనేటువంటిది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఆమేన్. And I thank you again for being faithful.
మరి మీరందరూ కూడా మరి ఎంతగానో మరి ఆ క్రమం తప్పకుండా మరి ఎప్పుడు మీటింగ్ అంటే అప్పుడు మీరు వస్తూ జాయిన్ అవుతూ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Let's open the word to 2 Chronicles. మరి రెండవ మరి దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. And the background to the scripture that we're going to talk about is David. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వాక్యంలో మనం ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మన దైవజనుడైనటువంటి దావీదుని గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. I'm going to try to give a quick synopsis of David's life. మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు దావీదు గురించి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. When the Lord took his hand off Saul, who was king, the people chose. మరి దేవుడు మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలు రాజు చేతిలో నుంచి ఆ రాజ్యాన్ని తీసివేసి మరి దావీదుకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నారు. He then sent the prophet out to Obadiah's house to choose Jesse's house to choose David as king. మరి ఆయన మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుని ఏర్పాటు చేసుకుని మరి యెష్యా కుమారుల్లో ఒక కుమారుణ్ణి మరి అభిషేకించి రాజుగా చేయమని ప్రభు కోరుకున్నారు. David was the littlest son out of 7. మరి అయితే యెష్యాకు చిన్న కుమారుడుగా మరి దావీదు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. He was just a boy. He took care of the sheep in the fields and in the mountains. మరి ఆయన కేవలం ఒక బాలుడుగా ఆయన ఉంటూ మరి ఆయన అంత బలము లేనివాడిగా ఉంటూ అదే గొర్రెలు కాసుకుంటూ కొండల్లో గుట్టల్లో ఆయన తిరుగుతూ ఉండేటువంటి వాడు. His brothers didn't like him at all. మరి అయితే అతను ఆ బలహీనంగా ఉండడము, అతను ఏమి తెలివి లేని వాడుగా ఉండడాన్ని బట్టి అతని సహోదరులు అతను అంతగా ఇష్టపడేటువంటి వారు కాదు. And David would go out into the fields and sing songs to his sheep. He would play music instruments. మరి ఆ విధంగా దావీదు మరి మరి దేవుని కొరకు ఎంతో మరి భక్తితో ఆయన జీవిస్తూ మరి తనకున్నటువంటి వాయిద్యంతో మరి పాటలు పాడుతూ ఆయన నిరంతరము కూడా మరి ఆయన జీవిస్తూ ఉండేటువంటి వారు. He loved his God. He praised him. He worshipped him in the fields. మరి అతను ఎక్కడైతే గొర్రెలు కాస్తా ఉన్నాడో ఆ కొండల దగ్గర, అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆ గుట్టల దగ్గర, మరి ఆ పొలాల్లో మరి ఎక్కడెక్కడైతే ఆయన మరి గొర్రెలు కాస్తా ఉన్నాడో అక్కడ ఆ దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ ఆయన ఎంతగానో ప్రేమించేటువంటి వారు. He would rather spend time with his animals in the wilderness than with his family. మరి ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఎక్కువ శాతము అడవుల్లోనే తన గొర్రెలతోనే ఆయన సమయాన్ని గడిపేటువంటి వాడు. తల్లిదండ్రులతో ఆయన ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వాడు కాదు. He was anointed with oil to become king before Saul, while Saul was still the king. మరి ఆ విధంగా మరి సౌలు రాజు ఇంకా రాజుగా ఉండగానే మరి సమూయేలు ద్వారా మరి దేవుని చేత ఆజ్ఞాపించబడి మరి దావీదును మరి తైలముతో అభిషేకించడానికి దేవుడు ఎన్నుకున్నారు. He became a great warrior, a great leader of Israel because he stayed focused on God. మరి ఆయన దేవుని యందు ఆయన ఎంతగానో తన మరి పూర్ణ మరి ఆత్మతో ఆయన్ని మరి ప్రేమించాడు కాబట్టి, ఆయన మీదే దృష్టి ఉంచాడు కాబట్టి దేవుడు దావీదుకు శక్తి అనుగ్రహించి రాజుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. But he was disobedient. He stayed home when kings went to war and took Bathsheba and had sex with her. మరి అయితే ఎంతో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మరి రాజుగా తన బాధ్యతగా వెళ్లి యుద్ధం చేయవలసినటువంటి ఆ రాజు మరి తన బాధ్యతను మరిచి త్రాగుతూ మరి ఎంతగానో మరి వ్యభిచారం చేస్తూ తన మరి మరి సైనికురాలు భార్య అయినటువంటి బత్షెబతో వ్యభిచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం.
And when she became pregnant, he tried to hide his sin and eventually had her husband killed on the battlefront. మరి ఈ విధంగా అంత మాత్రమే కాకుండా ఆమె వ్యభిచారి మాత్రమే కాకుండా మరి ఆమె గర్భం ధరించిందని మరి తెలుసుకున్న తర్వాత ఆమె భర్త అయినటువంటి ఊరియాని మరి ఆ యొక్క యుద్ధంలో ముందు లైన్ లో ఉంచి చంపడానికి మరి ఏర్పాటు చేసి అతను ఒక హంతకుడిగా కూడా మారిపోయాడు. The child died. David became a great king, and he and Bathsheba had another son named Solomon. మరి అయితే ఆ యొక్క పాపము ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడు చనిపోయాడు. అలాగే తర్వాత వేరొక కుమారుడు ఆమెకు దావీదుకు అనుగ్రహించబడి ఆ యొక్క సొలొమోను మరి ఒక గొప్ప రాజుగా దావీదు తర్వాత ఎన్నుకొనబడ్డాడు. David wanted to build his God a temple. మరి అయితే దావీదు మరి తన యొక్క దేవుని కొరకు ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాలని ఆయన ఎంతగానో ఆశపడి ఆయన కోరిక కలిగి ఉన్నప్పటికీ దేవుడు దావీదుకు అవకాశం ఇవ్వలేదు. But the Lord said, "No, you are a man of blood. You cannot build my temple." అయితే దేవుడు చెప్పాడు కదా, ఇదిగో మరి నీ చేతులు ఎంతో రక్తపాతంతో మరి నిండి ఉన్నాయి కాబట్టి నువ్వు ఎంతో మరి ఆ రక్తపాతంతో ఉన్నటువంటి నీ చేతుల ద్వారా మరి నా దేవాలయం కట్టబడ్డము నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు అనుమతించట్లేదు అని దేవుడు అతనితో సమాధానం చెప్పారు. Your son Solomon will build my temple. అయితే ఆయన చెప్తున్నారు కదా, నీ కుమారుడైనటువంటి సొలొమోను నా కొరకు గొప్ప ఆలయాన్ని ఆయన నిర్మిస్తాడు అని దావీదుతో చెప్పారు. Solomon became king. David died. మరైతే సొలొమోను ఆయన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా అయ్యాడు, దావీదు మరణించారు. And then God asked Solomon one day, "What can I do for you? What do you ask of me, God, for you?" మరైతే సొలొమోను దగ్గరికి ఒక రాజు దేవాది దేవుడు వచ్చి నీ కొరకు నేను ఏమి చేయాలని అనుకుంటున్నావు, నీకేం కావాలో కోరుకో అని ఆ యొక్క దేవుడు సొలొమోన్ని ఆయన అడిగారు. And this is in the beginning of 2 Chronicles. మరి ఈ యొక్క రెండవ దినవృత్తాంతాల రెండవ గ్రంథంలో ప్రారంభంలో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. And so when you start in 2 Chronicles 1, you come down to verse 7 through 10. Read that, please. మరి ఆ యొక్క రెండవ దినవృత్తాంతంలో మొదటి అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క సొలొమోనుతో దేవుడు మాట్లాడినటువంటి విషయం అక్కడ రాయబడి ఉందండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగూరుదువో దాన్ని అడుగుమని సెలవేయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని ప్రార్థన చేసెను. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Solomon was the king of the greatest country in the world at that moment. మరి ఆ దినాల్లో మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గొప్ప జ్ఞానము కలిగినటువంటి రాజుగా, బల పరాక్రమములు కలిగినటువంటి రాజుగా మనం చూస్తా ఉన్నాం. He could ask for anything. He could ask for every knee in the world to bow before him. మరైతే ఆయన ఈ లోకంలో ఏదైనా కూడా అడగొచ్చు, ఎంత ధనమన్నా అడగొచ్చు, ఎంత భూభాగమన్నా అడగొచ్చు, ఎన్ని రాజ్యాలన్నా అడగొచ్చు, కానీ ఆ విధంగా ఆయన అడగలేదండి. He could ask for greater and greater riches, but he did not. మరైతే ఆయన ఎంతో ధన సమృద్ధిని, బంగారాన్ని, వజ్ర వైడూరాలని ఆయన అడగొచ్చు, కానీ వాటిని ఆయన అడగలేదండి. He asked for wisdom and knowledge so that he could lead the people the way God wanted them led. మరైతే ఆయన ధనాన్ని, ధాన్యాన్ని, ఆ యొక్క సంపదన ఏం అడగకుండా ఈ యొక్క ఆయనకు అనుగ్రహించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించమని కోరి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. In verse 10, he said that give me wisdom and knowledge that I might lead this people
for who is able to govern this great people of who? Yours, God, not my people, your people. మరైతే ఆ యొక్క సొలొమోను గారు అడుగుతా ఉన్నారు కదా, ఇదిగో ప్రభువా, నా ప్రజలు కాదయ్యా వీళ్ళందరూ, మరి మీరు నాకు ఇచ్చినటువంటి ప్రజలను నేను, ఆ యొక్క నీ ప్రజలను నేను ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క క్షేమముగా మరి ఎంతో మరి దీవెనకరంగా నేను చూసుకోవడం కోసం, పరిపాలించడం కోసం మరి నాకు జ్ఞానాన్ని ఇవి, ఎలా పరిపాలించాలో నాకు ఆ యొక్క జ్ఞానాన్ని నీవు అనుగ్రహించు అని కోరుకున్నారండి. See, I can equate that what he said and what God said is if I came back and I told the world, my Friday Zoom class is my people. My people. మరి నేను ఎలా చెప్పగలనండి, మరి ఈ యొక్క శుక్రవారము వచ్చేటువంటి ప్రజలందరూ కూడా నా వారు అని నేను చెప్పడానికి ఆ యొక్క నేను సరిపోను. ఎందుకంటే మీరందరూ కూడా నా వారు కాదు, మీరందరూ కూడా ప్రభువారు. And you told the world, Steve is my mentor, my preacher, my so-and-so. No, we totally wrong. మరి ఒకవేళ మీరు కూడా ఒకవేళ స్టీవ్ గారు మరి మాకు ఎంతగానో మంచి బోధకుడు అండి, మాకు మంచి పాఠాలు నేర్పిస్తాడు, మాకు ఏదన్నా సమస్యల్లో ఉంటే మేము ఎలాగ వాటిని తప్పించబడాలో అన్ని ఆలోచన ఆయన ఇస్తారండి అని మీరు చెప్పినట్లయితే అది మీరు తప్పు చెప్తున్నట్లే. And if you have a church, 2 churches, 10 churches, and you said these are my people. మరి ఒకవేళ మీకు ఒక సంఘం ఉండొచ్చు, లేదంటే 2 సంఘాలు ఉండొచ్చు, లేదంటే 10 సంఘాలు ఉండొచ్చు. అయితే మీరు ఆ యొక్క వీళ్ళందరూ కూడా ఈ 10 సంఘాల వాళ్ళు కూడా నా ప్రజలు అని మీరు చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. They are not our people. Get that through your heart. They are God's children, God's people. మరి ఆ యొక్క మీరు సరిగా అర్థం చేసుకున్నట్లయితే వారందరూ కూడా మరి మీ ప్రజలు కాదు గాని ఆ యొక్క దేవుని ప్రజలు, వారిని మీరు ఆ యొక్క కాపరిగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. He has called each one of us, just like he called Solomon, to be a leader and a teacher and a guider and a supporter and an encourager for his people, not ours. మరి ఎలాగైతే మరి ఆ యొక్క మనల్ని ఆయన ప్రజలైనటువంటి మనందరినీ కూడా మరి ఆయన ఎలాగైతే మరి ఆయన ప్రజలుగా కోరుకున్నాడో అలాగే సొలొమోను కూడా చెప్తా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా నా ప్రజలు కాదు, నీ ప్రజలే, నన్ను వీరిని నడిపించడానికి ఒక అధికారిగానే ఉంచావు, వీరిని ఎలాగ నడిపించాలో అని నాకు జ్ఞానం ఇవి అని ఆయన కోరుకుంటున్నారండి. ఆమేన్. Solomon asked for wisdom and knowledge, and how did God respond to him? Read verse 11 through 12. 11 and 12. మరి చూడండి ప్రియులారా, దేవుణ్ణి మరి సొలొమోను నాకు బుద్ధి జ్ఞానము తెలివి అనుగ్రహించు, నీ ప్రజలను నేను సరిగా పరిపాలించడానికి అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్పారో మనం ఇక్కడ చూద్దాం. 11, 12 వచనాలు మనం ఇక్కడ చదువుకున్నట్లయితే, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి మరి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివి నీ కెడబడును, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Wait a minute now. Solomon didn't ask for all that stuff. Why is he receiving it? మరి చూడండి ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సొలొమోను ఈ విషయాలు ఏవి కూడా ఆయన అడగలేదు. ఆయన కేవలం జ్ఞానము తెలివి ఇమ్మని అడిగారు. మరి ఎందుకు ఈ అడగని విషయాలను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చారని మీరు ఆలోచించినట్లయితే, and the answer is at the beginning of verse 11. Since this is your heart's desire. మరి ఆ యొక్క దాని ఆ ప్రశ్నకు సమాధానము ఆ యొక్క మొదట్లోనే ఆయన చెప్పారు. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను అనేటువంటిది నీ హృదయంలో ఉన్నటువంటి ఆశల్ని కూడా నేను ఎరిగి ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారండి. What is our heart's desire? మరి అయితే what is your heart's desire? మరి అయితే ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. మరి మన యొక్క హృదయం యొక్క అభిలాష ఏమిటి, మన హృదయం యొక్క కోరిక ఏమిటి అని మనం ఒకరికొకరు ప్రశ్న వేసుకుందాం. Ramana, Abba, Madacom, what is your heart's desire?
మరి రమణ గారు, అలాగే అభిరాజ్ గారు, మరి అలాగే జాషువా గారు, మరి చెప్పండి మీ హృదయ అభిలాష ఏమిటి? మరి అనేటువంటిది మీరు తెలియజేయండి. I pray we are all drawing so close to God that our heart's desire is only to serve Him and be obedient to Him. మరి నేను ఆశపడేటువంటి విషయం ఏంటంటే, మనందరి యొక్క ఆలోచన, ఆశ ఒకటే అయ్యుండాలి. మరి ఆ యొక్క మనం దేవుని మార్గాల్లో నడుస్తూ, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండి మనం జీవించాలనేటువంటి ఆశ ఒక్కటి మాత్రమే మనకు కలిగజేయించాలి. I question where I am materially in the world. మరి నేను అనేక సార్లు మరి లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు వేసుకుంటా ఉంటాను. I started working in my father's ice cream plant when I was 13 years old. మరి అయ్యగారికి 13 సంవత్సరాల వయసున్నప్పుడే మరి ఆళ్ళ నాన్నగారు కలిగి ఉన్నటువంటి ఐస్ క్రీము ఆ యొక్క కంపెనీలో ఆయన పనిచేస్తా ఉండేటువంటి వారు. I was driving milk trucks when I was 15. మరి అయ్యగారికి 15 సంవత్సరాల వయసున్నప్పుడే ఆ యొక్క పాలు, ఆ యొక్క వ్యాన్లు ఏవైతే ఉంటాయో, ట్రక్‌లు ఏవైతే ఉంటాయో, ఆ ట్రక్స్‌ని ఆయన నడిపించి ఆ పాలు వారికి అందజేసేటువంటి వారు. I washed cars when I was in junior high. మరి ఆ యొక్క నేను మాకున్నటువంటి కార్లన్నీ గూడా మరి ఆ యొక్క కడిగి చాలా శుభ్రపరుస్తూ ఇంటి పనిలో ఎంతో చురుగ్గా ఉండేటువంటి వాడిని. I mowed people's grass as a high schooler to make money. మరి ఆ యొక్క హై స్కూల్‌కి వచ్చిన తర్వాత మరి ఆ హై స్కూలు ఆ యొక్క వయసు నుంచే గూడా నేను డబ్బు సంపాదించే విషయంలో నా కుటుంబంలో నేను సహాయం చేసేటువంటి వాడిని. I had my own business at 19 to wash houses to pay my way through college. మరి ఆ తర్వాత మరి నేను ఆ యొక్క ఇళ్ళను శుభ్రం చేసేటువంటి కొన్ని పనులను నేను మరి తీసుకొని ఆ ఇళ్ళను శుభ్రం చేస్తూ మరి ఆ వచ్చిన డబ్బులతో నేను నా కాలేజీ ఫీజు కట్టుకునేటువంటి వాడిని. I'm telling you that because I have worked all my life. I have saved all my life. I have invested in property and companies all my life. మరి ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, నా జీవితము ఆ యొక్క ప్రారంభం నుంచి కూడా మరి ఇప్పటి వరకు నేను ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించి మరి వాటిని మరి జాగ్రత్తగా మరి నేను వాటిని దాసే విషయంలో మరి ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా అనేక కంపెనీల్లో నేను నా డబ్బును పెట్టి ఆ యొక్క డబ్బును నేను వృద్ధి చేసేటువంటి వాడిని. Most of those companies lost money, but I had a few that made money. అయితే నేను పెట్టినటువంటి కంపెనీలు చాలా మటుకు దివాళా తీసి నాకు చాలా లాస్ అయినప్పటికీ కూడా నేను కొంత డబ్బుని నేను కట్టిన దాన్ని ఏమీ నష్టపోకుండా నేను తిరిగి పొందుకోగలిగాను. So I have been able through God's help to build up to where I can retire and live comfortably. I can have enough money to help support the ministry in India. మరి ఈ విధంగా మరి నేను చిన్నతనం నుంచి కూడా ఎంతగానో కష్టపడి మరి ఎంతో మరి జాగ్రత్తగా నేను ఖర్చులు తగ్గించుకొని నేను కొంత డబ్బులు నేను దాచుకొని మరి నేను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు నేను వాడుకోవడానికి నేను వాటిని అట్టే పెట్టుకున్నాను. అంత మాత్రమే కాకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి పరిచర్య కూడా ధనాన్ని నేను ఇవ్వాలని ఆశపడతా ఉంటాను. But what the Lord has given me is about just a fraction of what Solomon had. మరి అయితే సొలొమోనుకి ఇచ్చినటువంటి దాంట్లో చాలా తక్కువ మరి మరి దేవుడు నాకు ఆయన అనుగ్రహించి నన్ను దీవించారు. What the Lord gave Solomon is this whole house full of wealth. మరి ఒక ఉదాహరణకు మరి అయ్యగారి ఇల్లు ఎంత ఉందో అంత మరి ఒకవేళ సొలొమోనుకి అంత ధనము మరి దేవుడు ఇచ్చినట్లయితే, and what he's blessed me with would not even fill that cup, top of a bottle. That's how little what God's blessed me with is. మరి ఈ యొక్క చిన్న కప్పులో మరి ఎలాగా మరి కొంచెమే మరి మరి ఉంటదో మరి కొంచెము ఈ ఇల్లంతటికి ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే చిన్న కప్పులో ఉన్నటువంటి అంత ఆశీర్వాదాన్ని ప్రభు నాకు ఇచ్చారు. And then I look at when I'm in India, I see that God has not blessed y'all with material wealth. మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే,
మరి దేవుడు మీ అందరిని కూడా మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దీవెనలతో మరి ఆశీర్వదించారు. కొంతమందినైతే ఆయన ఆశీర్వదించలేదు అనేటువంటిది నేను గమనించాను. Most of you are trying to come up with enough food to feed your family and the church members. మరి చాలా మంది ఆ యొక్క మీ సంఘంలో మీ సంఘ సభ్యులు ఇచ్చేటువంటి విశ్వాసులు ఇచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క ఆ సహాయము మరి ఆ యొక్క మరి దాన్ని ఆ యొక్క ఆలయంలో వచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ డబ్బును బట్టే మరి మీరు జీవిస్తున్నారు, మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అనేటువంటిది నేను గమనించాను. I've got a point to this in a minute if you're wondering. మరి ఈ విషయాన్ని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మరి మీరు ఆ విషయాలు వింటే మీరు చాలా ఆశ్చర్యపడతారు. And I'm asked for many requests, from burying somebody to someone having surgery to their house being burnt to just all aspects of life in India and Pakistan. మరి ఆ యొక్క చాలా మంది ఏం చెప్తారంటే, అయ్యగారు మాకు ఆరోగ్య సమస్య ఉందండి, మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, మాకు ఆ యొక్క డబ్బులు లేవండి అని అడుగుతా ఉంటారు. కొంతమంది అయితే మాకు ఇల్లు కాలిపోయిందండి, మరి ఏమీ లేదండి, మరి మాకు సహాయం చేయండి అని అడుగుతా ఉంటారు. ఈ విధంగా ఇండియాలో, పాకిస్తాన్ లో నాకు సాధారణంగా మరి ఆ ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా నాకు ఇలాంటి ఆ యొక్క ప్రార్థన చేయమని ఆ రిక్వెస్ట్లు వస్తా ఉంటాయి. And many have gotten upset with me because I wouldn't just fork over the money for those needs. మరి ఈ విధంగా ప్రతి అవసరతకు నేను నా దగ్గర ఉన్నదంతా కూడా ఇలా తీసుకోండి అని అందరికి ఇచ్చేసినట్లయితే మరి చివరికి నా దగ్గర ఏమీ ఉండదు అనేటువంటిది నేను అనుకుంటాను. So here is my struggle with what God has blessed me and my family with. మరి ఆ యొక్క ప్రభువు నన్ను మరి ఆశీర్వదించినటువంటి విధంగా, మరి అంత మాత్రమే కాదు, అమ్మగారిని బిడ్డలను ఆశీర్వదించినటువంటి విధానంలో మరి ఆయన నిజముగా మా ద్వారా చేయాలని కోరుకునేటువంటి విషయాల్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నా. Jesus died with nothing. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఈ లోకంలో ఆయన మరణించినప్పుడు ఆయన దగ్గర ఏమీ కూడా లేదండి. He had the clothes on his back and they took those away from him. ఆయన కేవలము ఆయన సిలువకు మరి ఆయన ఎక్కించబడడానికి ముందు ఆయన వస్త్రాలు ఆయన కలిగి ఉన్నారు. ఆయన ఆ వస్త్రాలు కూడా తీసివేసి ఆయనను మరి సిలువ మీదకు వాళ్ళు ఆ యొక్క ఎక్కించినట్లుగా మనం చూస్తున్నాం. But what he has to give was his death, burial, and resurrection, and then eternal life for all of us that accepted. మరి అయితే ఆయన మరి లోకంలోకి వచ్చి ఆయన ఏమీ లేనివానిగా సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి తద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా 6000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన రక్షణ మార్గాన్ని అనుగ్రహించి నిత్య జీవాన్ని హల్లెలూయా. And he sent back the Holy Spirit to confirm our salvation and life eternal with him. మరి అయితే ఆయన అంత మాత్రమే కాకుండా మరి ఆయనతో పాటు యుగయుగాలు జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఆయన అనుగ్రహించిన దేవుడుగా ఉన్నారు. Solomon died with massive wealth. మరి అయితే సొలొమోను జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి ఆయన గొప్ప ధనవంతుడుగా ఈ లోకంలో ఆయన మరణించాడు. Solomon died with 300 wives and 700 concubines. Now 1,000 women he had to maintain. మరి అయితే సొలొమోను 300 మంది భార్యల్ని, 700 మంది ఉపపత్నుల్ని కలిగి ఉండి 1000 మంది స్త్రీలను మరి ఆయన కలిగి ఉండి మరి ఆయన జీవితంను మరి ముగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He took wives from foreign countries that worshipped other idols. And then Solomon got distracted from his love of the Lord. మరి అయితే మరి సొలొమోను గారు మరి వేరే వేరే దేశాలకు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి అన్ని జాతి స్త్రీలను మరి ఆ యొక్క బానిసలుగా మరి తీసుకుని వచ్చి వాళ్ళను వివాహం చేసుకోవడం ద్వారా మరి వాళ్ళు దేవతల్ని మరి తీసుకుని వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళని సొలొమోనుని ఆరాధించే విధంగా వారు మార్చివేయడం ద్వారా సొలొమోను చివరి దశలో ఆయన దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. But he still died. మరి అయితే ఆయన ఎంత మంచి జీవితం జీవించినప్పటికీ ఆయన చివరికి ఏమీ లేనివాడుగా ఆయన మరణించాడు. What did Solomon leave for his inheritance?
Well, when he went to that grave, they just buried him, and all that wealth stayed. మరైతే ఆయన సంపాదించినటువంటి ధనము మరి ఈ యొక్క మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆయన వదిలిపెట్టి ఆయన సమాధిలోనికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఏమి తీసుకెళ్లేదనేటువంటిది మనం గమనించాలి. Where do I struggle? I could sell everything I have that God has blessed me with. మరి అయితే మనం ఎందుచేత మరి ఈ లోకంలో మరి అది లేదు ఇది లేదు మనం ఎందుకు పాకులాట పడుతున్నాం? మరి మనం కలిగి ఉన్నదంతా కూడా మనం ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి. And remember, it wouldn't fill that thimble right there. మరి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆ యొక్క కొంచెము కప్పు కూడా మరి ఆ యొక్క మనము సంపాదించలేదు. కొంచెము మనం సంపాదించింది ఎంత సంపాదించినా అది చాలా తక్కువ అనేటువంటిది మనం గమనించాలి. I could supply so many of the needs that y'all have. మరి ఆ యొక్క అయినప్పటికీ కూడా మీరు అడిగేటువంటి వాటన్నిటిలో అనేకమైనటువంటి వాటిని మరి నేను ఆ యొక్క మరి ఇవ్వడానికి నేను ముందుకు వస్తా ఉంటాను. I could fly to India 2 or 3 times a year and minister with you. మరి ఆ యొక్క ఎంతో డబ్బు మరి నేను ఖర్చు పెట్టుకుని మరి భారతదేశానికి వచ్చి మరి భారతదేశానికి 2-3 సార్లు మరి సంవత్సరంలో నేను వచ్చి మీ మధ్యలో ఉండి నేను పరిచర్య చేస్తా ఉంటాను. But if I did that, each of you that received money would be dependent upon me to provide for your needs. మరి ఆ విధంగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క మీరందరూ కూడా ఏమనుకుంటారంటే మరి ఈ అయ్యగారు మరి మనకు అవసరమైనటువంటి డబ్బులు ఇస్తారేమో, మరి ఈయన్ని వెళ్ళి అడుగుదాము అని అందరూ కూడా అడుగుదామని నా దగ్గరకు వస్తా ఉంటారు. I would come to India for several years. మరి మీకు తెలియని విషయం ఏంటంటే నేను భారతదేశానికి ఇది మొట్టమొదటిసారి కాదు, నేను 15 సంవత్సరాల నుంచి భారతదేశానికి వస్తానే ఉన్నా. And then what would happen, this little thimble right here, it would be empty. మరి ఆ యొక్క మీకు తెలిసింది ఏంటంటే ఆ యొక్క మరి కొద్దిగా ఈ మూతలో ఉన్నంత మరి ఆ యొక్క మరి ఆ కొంచెము మరి ఆ యొక్క మరి ఇన్ని సంవత్సరాలు నేను వస్తున్నప్పుడు అది ఖాళీ అయిపోయింది, ఇంకేమీ లేదు, అందులో ఖాళీగా ఉండిపోయింది. It would be empty. I couldn't come to India anymore. I couldn't help you with your needs. We couldn't give away Bibles. We couldn't buy projector sets. I mean, it's over. I couldn't afford internet to do Zoom meetings. మరి ఈ విధంగా మరి నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అయిపోయిన తర్వాత మరి మీకు నేను బైబిల్స్ ఇవ్వలేను, మీకు ఏ విధంగా కూడా నేను సహాయం చేయలేను, నేను భారతదేశానికి రాలేను, మరి మీకు ప్రొజెక్టర్లు ఇచ్చి ప్రొజెక్టర్ మినిస్ట్రీ చేయడానికి కానీ నేను ఏ విధంగా కూడా సహాయం చేయలేను. So what I'm telling you is the material blessings that Solomon received, I got a smidgen of that, but I'm trying to be smart and obedient and faithful to the Lord on how to use this for His glory. మరి నేను కోరుకునేటువంటి ఆ యొక్క ఆశ ఏంటంటే మరి మనం ఎంత ఇచ్చాము ఎంత ఇవ్వలేదు అనేటువంటిది కాదు, కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అందులోనే మనం నమ్మకముగా మరి విశ్వాసముగా మనం ముందుకు సాగిపోయినట్లయితే ఆ కొంచెంలో కూడా ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడుగా గొప్పగా అనేక మందికి దీవెనకరంగా ఉపయోగించుకునేవాడుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And this is for you too. However little you have or how much you have to watch how you spend that money. That is God's money. మరి అందుచేతే మరి మీరు ఆ యొక్క మీకు కొంచెం ఇవ్వబడినా లేకపోతే ఎక్కువగా ఇవ్వబడినా మరి మీకు ఇవ్వబడినటువంటి డబ్బును మీరు ఎలాగా ఖర్చు పెడతా ఉన్నారు అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఆ డబ్బు మరి మీది కాదు, దేవుని డబ్బు అని ఎంతో భయముతో మీరు దాన్ని ఖర్చు పెట్టాలి, మరి లెక్క అప్పగించాలని మీరు దాన్ని ఖర్చు పెట్టాలండి. When Cheryl and I go out to eat, the majority of the time we drink water. మరి అమ్మగారు అయ్యగారు మరి బయటకు ఆ యొక్క మరి ఏదైనా వెళ్ళడానికి మరి వారు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి కేవలం నీళ్లు మాత్రమే వాళ్ళు తాగుతారు. Because a glass of tea or Coke or Sprite will cost $5 US.
మరి ఎందుచేత ఆ నీళ్లు మాత్రమే తాగుతారంటే ఒక కప్పు మరి టీ గాని, మరి కోక్ గాని, మరి ఆ కాఫీ గాని ఆ యొక్క అమెరికాలో 5 మరి డాలర్లుగా ఇంచుమించు ₹400 మరి ఆ యొక్క ఉంటది కాబట్టి వాళ్ళు ఆ పని చేయరు. That is 432 rupees. మరి మన భారతదేశం యొక్క లెక్కల్లో అయితే మరి ₹432 ఉంటదది. But now when I come to India, I'm going to drink those 10 rupee cups of coffee as much as I can, or tea. మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడైతే ఆ టీ ₹10 ఉంటది. ఆ ₹10 టీని నేను ఎన్ని సార్లన్నా తాగొచ్చు. మరి ₹400 అంటే 40 సార్లు తాగొచ్చు నేను. And I like it even better when Nisi brings me free tea to me. మరి మరి నిస్సి మరిగా ఆ యొక్క సహోదరి మరి నేను అడిగినప్పుడల్లా మరి ఉచితంగా నాకు మంచి పెద్ద కప్పులో మరి ఆమె కాఫీ తీసుకొస్తది, టీ తీసుకొస్తది. అది నాకెంతో మరి దీవెనకరంగా మరి ఉంటాది. I hope you hear from this little tirade of me about money is that you need to guard how you spend your money. మరి మరి ఈ దినాల్లో మరి మనం మరి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని మనం ఎలాగ వాడుతున్నాం అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. What is more important, to be able to give people food and the word of God, or to buy everybody new clothes? మరి ఆహారం ముఖ్యమా, లేదంటే మరి వాక్యం చెప్పడం ముఖ్యమా, లేకపోతే వారందరికి కూడా వస్త్రాలు కొనడం అనేటువంటిది ముఖ్యమా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. What is more important, to have a building that has a roof on it that people can come worship the Lord? మరి ఏది ప్రాముఖ్యమండి? ఒక పెద్ద బిల్డింగ్ ఉండి పైన ఒక పెద్ద స్లాబ్ వేసి మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉండడము అది ప్రాముఖ్యమా? And have enough money to go out and share the gospel and go to new villages and outreaches, or have doors and windows? మరి మరి మనం మరి వేరే వేరే నూతనమైన గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి మరి మరి వారికి రావడం ప్రాముఖ్యమా, లేదంటే సంఘాల్లో మరి పెద్ద పెద్ద ఖరీదైన మరి డోర్లు విండోలు పెట్టుకోవడం ప్రాముఖ్యమా? What I'm trying to say is we need to be so in touch with God that He will show us, let's go share the gospel, and I will provide the money over here to put doors and windows in. Don't let the doors and windows be your focus. మరి మరి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీరు సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మరి మీకు అవసరమైనవి డోర్లు, విండోలు, ఆ స్లాబ్, మరి ఆ బిల్డింగ్లు, ఇవన్నీ ఏవైతే మీకు అవసరమో అవి నేను నా ధననిధిలోంచి నేను అనుగ్రహిస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే మీరు సువార్త ప్రకటించండి అని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Chapter 1 said, because you chose wisdom and knowledge. In verse 12, he says, I will also give you wealth, riches, and honor, such as no king who was before you, and none that will ever come after you will have as much wealth as you will have. మరి 11వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, మరి ఇదిగో నీకు ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని, ఘనతను, మరి ధనాన్ని నీకు ఇస్తాను, దీర్ఘాయువుని నీకు ఇస్తాను మరి అని చెప్పి 12వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, నీ ముందు ఉన్నటువంటి వారి కంటే నీ ఎంతో అధికమైన తెలివిని, నీ తర్వాత వచ్చే రాజుల కంటే కూడా ఎక్కువ ఐశ్వర్యాన్ని, ఘనతను నీకు ఇస్తాను అని దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. I encourage you to read about Solomon. People would just show up with gold and silver and bronze and animals. They just brought it to him. మరి ప్రజలైనటువంటి వారు మరి వారికి మరి వారు కలిగి ఉన్నటువంటి దాన్ని మరి వారు ఎంతగానో మరి ఇంకా పొందుకోవాలని మరి ఇంకా అనేకమైన మరి వారు కలిగి ఉండాలని వారు కోరుకుంటున్నారు, కానీ వారికి కలిగిన దానితో వారు తృప్తి పడట్లేదు అనేటువంటిది మనం గమనించాలి.
People రాజా just came from all over the world to bring him wealth. మరి ఆ యొక్క సొలొమోన్ని ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మరి ఆయన కలిగి ఉన్నటువంటి ధనాన్ని ఆయన ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని చూడడానికి తెలుసుకోవడానికి ఆ యొక్క ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవారని మనం చూస్తా ఉన్నాం. If my wife finds out I spilled that cup, she may kill me. ఒకవేళ అయ్యగారు కప్పు పడగొట్టేశారని మరి అమ్మగారికి తెలిస్తే మరి చాలా పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఎవ్వరు అమ్మగారికి చెప్పకండి కప్పు పగిలిపోయిందని. This could be our last service. మరి ఒకవేళ ఈ కప్పు పగలగొట్టేసానని తెలిస్తే ఇంకెప్పుడు మళ్ళీ నన్ను ఆన్లైన్ మీటింగ్ పంపదు. మరి ఇదే మన చివరి సర్వీస్ అవుతుంది. అందుకని దయచేసి ఎవరు కూడా అమ్మగారికి ఈ విషయం చెప్పకండి. And you women know what I'm talking about. మరి మీకు తెలుసు, మరి స్త్రీలైనటువంటి మీకు తెలుసు మరి నేనేం మాట్లాడుతున్నాను. మరి మీరు మీ భర్తలు మరి ఏదైనా పగలగొడితే మరి మీరు ఏం చేస్తారు అనేటువంటిది మీకు తెలుసు కదా. మరి నేను మరలా చెప్పక్కర్లేదు. Okay, I'm almost clean. మరి చాలా సంతోషం. మరి నేను మొత్తం శుభ్రం చేశాను. ఇంకా అమ్మగారు మరి నేను కప్పులు పగలగొట్టినటువంటి విషయం ఆవిడకి తెలియదు. మీరు కూడా చెప్పకండి. I'm not sure my calculator will work after this, but మరి నా క్యాల్కులేటర్ మీద నీళ్ళన్నీ పడిపోయినాయి. ఒకవేళ క్యాల్కులేటర్ పనిచేస్తుందో లేదా కొత్త క్యాల్కులేటర్ కొనుక్కోవాలో నాకు తెలియదు. But at least it wasn't my keyboard where my computer would go pop 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 pop. మరి చాలా సంతోషమైన విషయం ఏంటంటే నా కీబోర్డ్ ఉన్న సైడ్ లో అది పడలేదు. ఒకవేళ నా కీబోర్డ్ మీద పడి ఉంటే నా కీబోర్డ్ అది ఇంకా పని చేయకపోను, కొత్త కీబోర్డ్ కొనుక్కోవాల్సి వచ్చేది. Okay, one more wife and I'll stop. మరొకసారి మరి అమ్మగారికి తెలియకుండా దాన్ని శుభ్రం చేసేస్తాను. అమ్మగారిని గుర్తించలేరు. Thank you for tolerating me. మరి మరి మీరు నేను మరి నన్ను మరి మీరు ఈ విధంగా ఇంతగా నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. Y'all just get me excited. మరి మీరు కూడా మీరంతా ఒకవేళ ఏమైందని మీరు అందరూ కూడా ఆత్రంగా చూశారు. దాని కొరకు మీకు వందనాలు. God said I would give you wealth. I want you to read 14 through 17 and then we're going to get to what I want to talk about. మరి ఇక్కడ మరి 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం ఇప్పుడు నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. Did you read 14 through 17? yes. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములు మరి 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములో ఉంచెను, కొందరిని తన రాజు సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళమాలను షెఫేల ప్రదేశంలోనున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కొక్కటి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కొక్కటి 150 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకునిరి. ఆమేన్. I think we can all see that God blessed Solomon. మరి ఇక్కడ చదువుకున్నటువంటి ఈ మాటల్లో మరి వచనాల్లో దేవుడు సొలొమోను ఎంతగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని మనం చదివాం. I mean, we can't even imagine how many houses, how many barns he had to build to keep all the animals. మరి చూడండి, మరి ఈ యొక్క అతను కొన్నటువంటి ఆ గుర్రాలను రథాలను సమకూర్చడానికి ఆయన ఎన్ని మరి ఆ యొక్క కట్టడాలు ఆయన నిర్మించారో, ఎంతగా మరి ఆయన ధనాన్ని వెచ్చించారో, వాటిని ఎలా సంరక్షించారో అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. I'm not going to get to the message today, okay? Just so you'll know. మరి ఈరోజు మరి నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు మరి ఇవి కాదు. మరి ఆ యొక్క వాటికి ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా. I did this to the North India group about 2 weeks ago, I think, to where we were going to have the sermon on 2 Chronicles 7:11 to 22, and we didn't get there either.
మరి ఆ యొక్క నార్త్ ఇండియాలో మరి ఆ యొక్క ఇంతకు ముందు 2 వారాల క్రితం మరి మాట్లాడినప్పుడు ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. మరి ఆ మాటలు కూడా మనం ఈ రోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. So, Pastor Jochen, సరే. next Friday, సరే. you tell me to start in 2 Chronicles chapter 7. Yes, sir. Yes, sir. Sure, sir. Okay? Okay, sir. Okay. That's your job. Yes, sir. Yes, sir. Next Friday. Yes, sir. Okay, sir. Okay, sir. Okay. I will tell you, sir. Okay, let's Okay. talk about the temple just a minute. మరి When you look in chapter 2, మరి ఆ యొక్క సొలొమోను కట్టినటువంటి ఆ సుందరమైనటువంటి దేవాలయం గురించి మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. ఆ యొక్క 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయంలోనికి మనం వెళదామండి. and this is just unbelievable. You and I cannot conceive of how they built this temple, how many people it took, and how much gold and silver and stone. మరి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి మరి ఎంతగా ధనము మరి ఆయన వాడారు, ఎంత బంగారాన్ని వెండిని ఆయన సమకూర్చారు, ఎంతగా మరి మహిమకరంగా ఆ యొక్క మరి మందిరాన్ని కట్టారు అనేటువంటిది మనం ఊహకు కూడా అందనంత మరి ఆ యొక్క ఆశ్చర్యంగా ఉంటదండి. Verse 1 says Solomon gave orders to build a temple for the name of the Lord and a royal palace for himself. మరి ఆ యొక్క 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే సొలొమోను యెహోవా నామము ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకున్నాడని మనం చూస్తా ఉన్నాం. Now, I'm going to add to that because with all of these wives and concubines, he had to build other palaces for them to live in. మరి ఆ యొక్క ఎందుచేత మరి నేను ఆయన మరి నేను ఆయన ఎక్కువ కట్టడాలు కట్టాడని నేను చెప్తున్నానంటే ఆయనకు 1000 మంది భార్యలు ఉన్నారు. ఆ 1000 మందికి ఆ యొక్క మరి మరి వారందరూ కూడా సపరేట్ గా మరి ఆయన రాజమందిరాలు కట్టించి ఉంటారని నేను అనుకుంటాను. But in verse 2, how many people did he call to be paid to do the jobs? మరి 2వ వచనంలో మనం చూస్తున్నాం ఆయన ఎంతమంది పనివారిని ఆయన పిలిచి మరి ఆ యొక్క మరి ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది అక్కడ రాయబడి ఉంది. He hired 70,000 men as carriers. Now, what are carriers? They are people that put stuff on their shoulders or on a cart, and they carry it from wherever it's produced to the work site. 70,000. మరి ఇక్కడ మరి 70,000 మందిని మరి ఆ పురుషులను ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరూ చేసే పని ఏంటంటే వారు మోసేటువంటి ఆ యొక్క మరి ఒక వస్తువుని వేరొక చోట నుంచి మరి వారి భుజాల మీద లేదంటే ఒక ట్రాలీ మీద పెట్టి వారు మోసుకుంటూ ఆ యొక్క పని చేసేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లేటువంటి వారు. He had 80,000 stone cutters in there cutting the granite and the other material that it could be laid on the floor and the walls. మరి ఆ తర్వాత మరి చూసినట్లయితే 80,000 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రాళ్లను మరి ఆ యొక్క చక్కగా మరి ఆ యొక్క మరి సరైనటువంటి రీతిలో మలచేటువంటి విధంగా మరి వాటన్నిటిని మరి ఏర్పాటు చేసుకుని మరి ఆయన ఆ కట్టడానికి రాళ్లను సమకూర్చాడని మనం చూస్తా ఉన్నాం. Now, it took people to be the boss of those guys. మరి ఈ విధంగా మనం మరి వారందరికీ కూడా మరి వారందరినీ కూడా చూసుకోవడానికి కొంతమంది సూపర్వైజర్ని బాస్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తుంటాడు. He had 3,600 men to just oversee the operation and be sure they're cutting the wood right, cutting the stone right, hauling it correctly. 3,600 foremen. మరి ఈ విధంగా మరి వారు పని సరిగా చేస్తున్నారా లేదా అని వారి మీద సూపర్వైజ్ చేయడానికి మరి వారి 36,000 మందిని ఆ యొక్క ఏర్పాటు చేసి వారు మరి చెక్క పని సరిగా చేస్తున్నారా, రాళ్ళు సరిగా కట్ చేస్తున్నారా లేదా, మరి వాటిని సరిగా సామాన్లు సరిగా మోస్తున్నారా లేదా అన్ని కూడా చూడడానికి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. And then you can read about how much more that he hired and what he paid people to do this. The king of Tyre. మరి ఈ విధంగా ఆయన ఎంతగా ఆయన ధనాన్ని వెచ్చించాడో
ఆ యొక్క ఒక గొప్ప రాజుగా మరి ఒక గొప్ప సామ్రాజ్యానికి అధిపతిగా ఆ సొలొమోను ఎంతగా మరి ఆ ధనాన్ని మరి కలిగి ఉన్నాడు, ఎంతగా ధనాన్ని ఖర్చు పెట్టి ఆ మందిరాన్ని నిర్మించాడు, తన రాజనగర్ నిర్మించాడు అనేటువంటి విషయాలు మీరు ఇంకా కిందకి చదివితే మీకు ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు. Now, when we get to chapter 3, Solomon has already built his palace. మరి తర్వాత 3వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ సొలొమోను గారు తన యొక్క ఆ యొక్క రాజనగరు ఆ యొక్క కట్టడం అనేటువంటిది ఆయన పూర్తి చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. Now, verse 1 says, very interesting, that Solomon built the temple in Jerusalem on Mount Moriah. మరి అక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం చాలా ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తుంటే చూడండి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్నా కళ్ళం ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టన ఆరంభించునని మనం చూస్తున్నామండి. See, it is thought that where they built the temple was where Abraham took Isaac to sacrifice. మరి ఈ యొక్క మోయాబు పర్వతము మరి ఆ యొక్క ఏమిటి ఆ ప్రాంతం మోరియా పర్వతము మరి ఆ యొక్క చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ యొక్క ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అబ్రహాము వెళ్ళినటువంటి స్థలం అదే అని చరిత్రకారులు చెప్తా ఉంటారు. I don't know that. That's what some scholars say. But it's interesting that the temple of God would be built where Abraham's son Isaac was saved from killing him. మరి ఈ యొక్క బైబిల్ చరిత్రకారులు మరి చెప్పినటువంటి మాట నిజమో ఉట్టిదో నాకు తెలియదు కానీ మరి ఆ యొక్క ఎక్కడైతే అబ్రహాము తన కుమారుణ్ణి మరి ఆ యొక్క చంపడానికి ఆ యొక్క మరి ఆ విశ్వాసాన్ని మరి ప్రకటించారో అదే ప్రాంతంలో మరి సొలొమోను మందిరం కట్టాడు అనేటువంటిది ఆ యొక్క ఎంతోగానో మరి ప్రజలు చెప్తా ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Was that just a coincidence? మరి ఒకవేళ అది ఏదో అనుకోకుండా జరిగిందంటారా? No, it was God's plan from before the foundation of the earth, men and women. మరి ఏదో అనుకోకుండా జరిగింది, ఆ స్థలాన్ని ప్రభు ఏర్పాటు చేసుకోవడం ఏదో అనుకోకుండా జరిగింది అనేటువంటిది కాదండి. అది ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడే మరి అబ్రహాము వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని అబ్రహాము తర్వాత దావీదు వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. Do you think that God had a plan for where your church is located from before the foundation of the earth? మరి ఆ యొక్క మీ సంఘము మీ యొక్క మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ సంఘాలు మరి వాటిని మరి దేవుడు మరి జగత్తు పునాది వేయబడక మునిపే అవి అక్కడ ఉండాలి, అవి అనేక మందికి మరి దేవుని సువార్తను ప్రకటించాలని ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ విషయం మీకు తెలుసా? Amen. He did. He knew where you were going to build your sanctuary, your church, your house, where you were going to live, how many children you were going to have. మరి మీకు తెలుసా మరి మీరు ఆ యొక్క మీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో, మీ సంఘం ఎక్కడ కట్టుకోవాలో, మీ కుటుంబంలో మీకు ఎంతమంది బిడ్డలు ఉండాలో మరి ఇవన్నీ కూడా దేవుడే ఆయన ఏర్పాటు చేసుకుని భూమికి పునాది వేయబడక మునిపే ఆయన తన చిత్తములో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. I mean, God is there. He loves us so much. మరి ఆ యొక్క దేవుడు మరి ఆది నుంచి కూడా మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి కారణంగా ఆయన ఎన్నుకుని అవన్నీ కూడా మనకి ఆయన అనుగ్రహించారు. Now he started building that temple. It says on the 2nd day of the 2nd month in the 4th year of his reign. మరి చూడండి తర్వాత చెప్తున్నారు, 2వ వచనంలో చెప్తున్నారు కదా, తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమున దేవుని మందిరాన్ని కట్టడం ఆయన ప్రారంభించారు అని చాలా విపులంగా అక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. I'm trying to see where it says when he completed it. మరి ఈ విధంగా ఆయన ప్రారంభించి మరి ఆయన ఎప్పుడు ముగించాడు అనేటువంటి విషయం కూడా మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And my eyes don't see that time in his reign when it was completed.
మరి అయితే ఆ యొక్క ఆ మందిరాన్ని ఎప్పుడు కట్టడం ముగించాడు అనేటువంటిది మరి ఆ యొక్క ఆ వాక్యములో మరి తర్వాత అధ్యాయాల్లో మనం చదివితే దాన్ని చూడగలం. But I want you to read and look at all that went into building the temple and the uh, sanctified items that went in there. మరి ఆ యొక్క మరి మీ అందరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఆ 3వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ఆ తర్వాత ఆ యొక్క మందిరాన్ని ఎలాగ పరిశుద్ధపరిచాడు, ఎలాగ దాన్ని ప్రతిష్ఠించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు చదివినట్లయితే మీకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాదండి. Let's look at chapter 5. మరి 5వ అధ్యాయంలో మనం ఉన్నటువంటి విషయాలు మనం చూద్దామండి. When all the work Solomon had done for the temple of the Lord was finished, he brought in the things his father David had dedicated. మరి ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ మాట మనం చదువుతున్నాం. మరి సొలొమోను యెహోవా మందిరంలో తాను చేసిన పని అంతా కూడా సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ కూడా దేవుని మందిరము బొక్కసములో చేర్చెను అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. That's not even the treasures that Solomon had accumulated or made. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారానే మరి చేశాను ఆ యొక్క మరి మనం చూస్తున్నాం గాని ఆ యొక్క ఇది సొలొమోనుది అనేటువంటిది ఇక్కడ మనం ఎక్కడ మనం చూడట్లేదండి. When that temple was completed, we're talking about people coming to Jerusalem to celebrate the completion. మరి ఇక్కడ ఎప్పుడైతే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం ముగించాడో అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి మరి వారు ఎంతగానో ఆ యొక్క ఒక పండుగగా మరి దేవుని మందిరం మన మధ్య నిర్మించబడింది అని వారు ఎంతో పండుగగా దాన్ని ఆచరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And I want you to read verse 2 for me. మరి ఆ యొక్క 2వ వచనం నుంచి మీరు చదవండి. 2వ వచనాన్ని చదువుతున్నా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. తర్వాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదుపురం నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దల్లో ఇశ్రాయేలు వంశముల అధికారులను గోత్రముల పెద్దలందరినీ కూడా యెరూషలేమునందు సమకూర్చెను అని మనం చూస్తున్నామండి. All these men Solomon summoned and they came. And then they came to take the Ark of the Covenant from David's city to the temple. మరి దావీదు పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని మరి ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలు పెద్దలు ఇశ్రాయేలు వంశపు అధికారులు వచ్చి గోత్ర పెద్దలు అందరూ వచ్చి వారందరూ వచ్చి ఆ మందసాన్ని దేవాలయంలో తీసుకుని వెళ్ళాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా వారు చేశారని మనం ఇక్కడ చూస్తున్నామండి. The Levites were the priest. We know that. Aaron was anointed back with Moses as the priest. మరి ఈ లేవియ వంశం వారు గోత్రం వారు మరి యాజకులుగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డారు. అహరోను వంశం వారండి వారందరూ కూడా. Only the Levites were allowed to work to perform religious ceremonies, to carry the ark, to carry the holy stuff. మరి కేవలము ఈ యొక్క లేవి గోత్రం వారే మరి ఈ యొక్క మరి మందసాన్ని మోసే విషయంలో మందసాన్ని శుభ్రం చేసే విషయంలో మరి మందసం దగ్గరికి వెళ్ళేటువంటి ఆ యొక్క అక్కడ బలి అర్పణ చేసేటువంటి ఆ యొక్క మరి ఆధిక్యత వారు మాత్రమే పొందుకున్నారు. And it was like that all the way to Jesus coming to this earth. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఆ యొక్క దేవుని గొర్రెపిల్లగా వచ్చి బలి అయ్యేంత వరకు కూడా ఈ లేవీలే ఆ యొక్క దేవుని మందసాన్ని ఆ యొక్క ఎంతగానో జాగ్రత్త వహిస్తూ ఉండేటువంటి వారు. Okay, I want you to read verse read 4 to 6 please. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుందామండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ కూడా వచ్చిన తర్వాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి.
ఆ రాజైన సొలొమోను ఇశ్రాయేలుల సమాజకులు అందరూ సమకూడి లెక్కింప సఖ్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్టములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now imagine this group of people, this parade that went on. మరి ఒకసారి ఊహించుకోండి, మరి ఈ యొక్క ఎవరైతే మరి ఈ యొక్క ప్రజలైనటువంటి వారు అక్కడికి వచ్చారో, ఎవరైతే అక్కడ పెద్దలు మరి యాజకులు లేవీయులు అక్కడ ఉన్నారు అనేటువంటిది ఒకసారి మీరు ఊహించుకోండి. Here's the Ark of the Covenant and all the holy stuff carried by the Levites. మరి ఒక ప్రక్కన మరి ఆ యొక్క దేవుని మందసము, అలాగే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మరి పెద్దలు లేవీయులు వాటన్నిటిని కూడా వారు ఇక్కడికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. It's in the very back, the Ark of the Covenant, means showing that the people are protecting God. మరి ఈ విధంగా మరి వీరు ప్రజలందరూ కూడా ముందు ఉన్నారు, వెనుక భాగంలో మరి ఆ దేవుని మందసం ఉండబడింది. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మందసము మరి ఆ మధ్యలో ఉండడం ద్వారా ముందున్నటువంటి వారిని వెనకనున్నటువంటి వారందరినీ కూడా దేవుడు కాపాడుతా ఉన్నారు. And all of the people surrounded David, that we call it, were in front of the ark offering sacrifices and praising God. మరి ఆ యొక్క దేవుని మందసం అలా ముందుకు వెళతా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి ఆ యొక్క బలి అర్పణ అర్పిస్తూ మరి దేవుని స్తుతిస్తూ మరి దేవానికి వందనాలు అని ఆ మందసాన్ని ఎంతో సంతోషంగా మరి ఆ యొక్క సొలొమోను మందిరంలోనికి తీసుకుని వెళ్తా ఉన్నారండి. And imagine now, they had all of these animals, all sheep and cattle that they were bringing to the sacrifice. And as they walked, they slaughtered these animals. మరి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మరి వారు గొర్రెలను పశువులను మరి వాటన్నిటిని కూడా మరి వారు వధించడానికి వారు తీసుకుని వస్తా ఉన్నారు. మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా మరి వస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఒకసారి మీరు ఊహించుకున్నట్లయితే అక్కడ ఎంత గొప్ప జన సమూహము, మరి ఎంత గొప్ప పశు సంపద మరి అక్కడ ఉన్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు, కొన్ని లక్షల మంది పశువులు మరి ఆ యొక్క మందసాన్ని తీసుకుని వస్తా ఉన్నటువంటి దృశ్యం మనకు కనపడుతుందండి. Now see, it says that they sacrificed the animals, so many they couldn't be recorded or counted. Did they sacrifice it in the front of the ark and kept sacrificing right in front as they went? మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఎన్ని లక్షలు ఉన్నాయి అనేటువంటిది పశువుల సంఖ్య అక్కడ రాయబడలేదు, కానీ అది ఒక అడుగు వేసినప్పుడు ఆ యొక్క దేవుని మందసము ముందుకు సాగుతున్న కొలది అక్కడ పశువులను మరి బలి చూస్తూ మరి అక్కడ రక్తాన్ని చింది బలికి అర్పిస్తూ మరి ఆ మందసం ముందుకు వెళ్ళింది అనేటువంటిది మనం అక్కడ చదువుతా ఉన్నామండి. I can't conceive of the number of people and the number of the sacrifices and how they went to the temple to put the ark. మరి ఆ యొక్క మనము జాగ్రత్తగా మనం వచనాలన్నీ కూడా చదివినట్లయితే ఆ యొక్క ఎంతమంది ప్రజలు మరి ఆ యొక్క మందసాన్ని నడిపించి మోసుకుంటూ వెళ్ళారు, ఎన్ని బలులు అక్కడ అర్పించారు అనేటువంటిది మనం ఆ యొక్క అందులో విషయాలు మనం నేర్చుకోగలం. And it says, as we go on down through verse 5, they were playing trumpets, 120 priests sounding trumpets. They were singing as in one voice and giving praise and thanks to the Lord. And this is in verse 12 and 13. మరి ఇక్కడ ఆయన మరి 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే మరి ఆయన ఎలాగా మరి వాటిని నడిపించారు, అంత మరి ఎలాగా ఆయన బలి అర్పించారు, ఎలా వాయిద్యాలు వాయిస్తూ కూడా మరి ఆ యొక్క దేవుని మందసాన్ని వారు తీసుకుని వెళ్ళారు అనేటువంటి విషయాలు అక్కడ మనం చదువుతా ఉన్నామండి. And then they were singing, He is good, His love endures forever. They were praising Him with all they had. మరి అక్కడ వారందరూ కూడా దేవుని ఎంతగానో మరి ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన పరాక్రమవంతుడు, మరి ఆయన బలవంతుడు అని కీర్తిస్తూ ఆరాధిస్తూ మరి ఆ మందసాన్ని మరి ముందుకు తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And then the temple where the Ark of the Covenant was filled with a cloud, and the
priest could not perform any service because of the cloud. ఆ యొక్క మరి ఆ విధంగా అంత మనోహరముగా అంత మరి ఆ యొక్క మందస్సాన్ని అంత గౌరవముగా అంత అధిక మరి ఆ యొక్క పరిశుద్ధముగా పవిత్రముగా మందస్సాన్ని ఆ యొక్క దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు దేవుని మేఘము ఆ మందిరం మీద ఆవరించి ఆ యొక్క మందిరము ఆ మేఘము యొక్క వెలుగునకు అక్కడ యాజకులు అక్కడ నిలబడలేదు అని వాక్యంలో మనం చదువుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. I mean, హల్లెలూయా, it was హల్లెలూయా. so much honor and praise for the Lord. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మరి ఆ కార్యాలు మరి సొలొమోను యాజకులు పెద్దలు వారు ఎంతో పరిశుద్ధంగా ఎంతో మరి దేవుని వినయ విధేయతలతో వారికి సమర్పించిన బలులు మరి వారు చేసినటువంటి ప్రతి పని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి దేవుని సన్నిధి అక్కడ మందిరం మీద ఆవరించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And then in verse 6, it talks about Solomon talking about his father, David. మరి ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నట్లయితే సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదును గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And then in verse 12, it starts with Solomon's prayer of dedication for the temple. తర్వాత 12వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే మరి ఆ ఇశ్రాయేలు ప్రజలందరి ముందుగా మరి ఆ యొక్క యెరూషలేములో వారు కూడుకున్నటువంటి ప్రజలందరి ముందుగా ఆ యొక్క సొలొమోను ప్రార్థన చేసి ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. You there? Yes sir, yes sir. Okay. ఆ ఇశ్రాయేలులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. హల్లెలూయా. And then when we get to chapter 7, we're going to look at the first 10 verses. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి నుంచి 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆ సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా చేశాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. Now, Solomon, they had just offered all of these sacrifices. He had praised God in his prayer. మరి ఆ యొక్క what happened next? మరి ఈ విధంగా 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసి ఆయన బలి అర్పించిన తర్వాత మరి ఏం జరిగింది అనేటువంటి విషయము 7వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిందండి. Here they are, they're all gathered around. They can't go into the temple because of the smoke, the cloud that's over it. And Solomon prays, thanking God. మరి ఈ విధంగా వారు ఆ యొక్క దేవుని మందసాన్ని సొలొమోను మందిరంలో తీసుకొచ్చిన తర్వాత దేవుని మహిమ మేఘం వలె ఆ మందిరం చుట్టూ ఆవరించినప్పుడు యాజకులు మరి ఆ మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. అయితే సొలొమోను మరి అక్కడ ముందుగా వారి ముందు నిలిచి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మరి దేవుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Verse 1 of 7 says, when Solomon finished praying. మరి చూడండి ప్రియులారా 7వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో సొలొమోను తను చేసిన ప్రార్థన ముగించిన తర్వాత జరిగిన విషయం రాయబడింది. Now remember, I got to lay this groundwork. They have been walking and sacrificing and going to the temple, and all the people are seeing all of this. And then what happens? మరి చూడండి ప్రియులారా ఇక్కడ మరి ఆ యొక్క మందసాన్ని వారు తీసుకొచ్చారు. మందసాన్ని ఆ యొక్క మందిరంలో ఆ దేవుని మందిరంలో పెట్టారు. ఆ చుట్టూ ప్రజలు చూస్తా ఉన్నారు. యాజకులు భయపడి బయట నిలబడిపోయారు. మరి ఆ సమయంలో ఈ సొలొమోను ప్రార్థించిన తర్వాత ఆ చూస్తున్నటువంటి వారందరి ముందు ఈ విధంగా జరిగిందండి. God answers their faithfulness, their praise, their worship, the faithfulness of Solomon's heart. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క ప్రజలందరూ ఆ దేవుని ఎంతగానో గౌరవించినటువంటి విధానాన్ని ఆయన మహింపరిచినటువంటి విధానాన్ని మరి సొలొమోను మరి వారి ప్రజలందరి ముందు దేవుని నామాన్ని ఎంతగా హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క దేవుడు మరి వారికి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. All of the people were in unison. మరి ఆ ప్రజలందరూ కూడా మరి ఐకమత్యముతో కేవలం ఒకే మనస్సుతో ఆ యొక్క దేవుని ఆరాధించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం.
They were not thinking different things. They were all in one accord, worshiping God. మరి వారు ఆ యొక్క ఇంకా వేరే వేరే విషయాల గురించి వారు ఏమో ఆలోచించట్లేదు కానీ వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ లక్షల మంది ప్రజలు ఒకే ఆశతో ఉన్నారు. వారు కేవలము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహింపరచాలి, అదొకటే వారి ఆశ. And what did God do? He heard that, and he wanted to smell that sweet aroma from the sacrifice. మరి ఆ విధంగా మరి దేవుడు ఆ యొక్క వారి హృదయములతో, ఆత్మతో, సత్యముతో వారు ఆరాధన చేసిన దాన్ని బట్టి, యాక మనస్సుతో వారు ఆరాధన చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క స్తుతి ఒక ధూపం వలె ఆయనకు ఎంతో ఆ యొక్క గొప్ప మంచి సుగంధ సువాసనగా ఆయన ఆగ్రానించి ఆయన ఎంతగానో మరి ఆయన ఆనందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. God sent the fire. These people are gathered, and here comes the fire of heaven. మరి దేవుడు ఆ యొక్క ఎంతగానో ఆనందించి ఆయన పరలోకం నుంచి తన పరిశుద్ధ అగ్నిని ఆ మందిరం మీద ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. Oh my goodness. చూడండి ప్రియులారా, దేవుడు ఎంతగా మరి ఆయన ఎంతగా ప్రసన్నుడయ్యాడో అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. What kind of confirmation do you need to follow and serve and love God? మరి ఈ విధంగా ఇంతకన్నా ఇంకా దేవుణ్ణి నువ్వు వెంబడించే విషయంలో, దేవుణ్ణి మీద మరి నీవు దేవుని మహింపరిచే విషయంలో, స్తుతించే విషయంలో ఇంకా నువ్వు ఆ యొక్క ఆసక్తితో చేయడానికి ఎంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటది చెప్పండి బైబిల్లో? Solomon received not only wisdom and knowledge, but all this great wealth that was not important to him. He sacrificed all these animals. మరి చూడండి ప్రియులారా, దేవుడు మరి ఆ యొక్క ఆయన బుద్ధి, జ్ఞానము, తెలివి సొలొమోనుకు అనుగ్రహించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ధనము, ఆ సమృద్ధి అంతా కూడా మరి ఆయన ఉంచుకోవడానికి కాదు కానీ దేవునికే ఆయన ఇచ్చేశాడు. ఈ యొక్క పశువులను బలి ఇచ్చే విషయంలో తనకున్నటువంటి ధనమంతా కూడా తీసుకొచ్చి మందిరము నిర్మించే విషయంలో ఆయన ఇచ్చి ఆయన్ని స్తుతించి మహింపరిచాడు. కాబట్టి ఆ యొక్క సొలొమోను ఆ యొక్క చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడే అక్కడ అగ్ని రూపంలో ప్రత్యక్షమై వారందరినీ దీవించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And all of the people were in one accord at that moment. మరి అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏక మనస్సుతో దేవుని ఆరాధించి మహింపరిచారని మనం చూస్తా ఉన్నాం. I tell you, just unbelievable. It says in verse 4 and 5. మరి చూడండి ఇక్కడ 7వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినట్లయితే అది చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తా ఉంటది. రాజులు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 122,000 గొర్రెలను బలుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములో నిలుచుండగను, లేవీయులు యెహోవా మరి ఆ కృప నిరంతరము నిలుచుందనని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుండగా యాజకులు వారి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I can't conceive of when you go out there and you get a goat or a chicken or a sheep or whatever it is, and you cut their neck and shed them and eat the meat. I can't imagine 120,000 sheep. Can you? మరి ఆ యొక్క చూడండి ఇక్కడ మనం ఒకవేళ ఒక గొర్రెను తీసుకురొచ్చి ఒక చికెన్ తీసుకొచ్చి మనం శుభ్రం చేసి మనం బాగు చేయగలం కానీ ఇక్కడ చూడండి ఆయన ఎన్ని గొర్రెలను ఆయన 125,000 గొర్రెలను ఆయన బలుగా అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆ పని చేయగలమంటారా? 120,000 గొర్రెలను, 22,000 cattle. Can you imagine the organization of the people to where they had a system of bringing them in and killing them? And I don't know what system they had, but it was organized. మరి చూడండి 22,000 పశువులను మరి తీసుకురావడం, మరి వాటిని బలి చేయడం, మరి వాటిని మరలా తీసుకుని వెళ్ళిపోవడం, అదంతా కూడా ఎంత సిస్టమేటిక్ గా దానంతా ఒక ఆర్గనైజేషన్ పద్ధతిలో మరి దాన్ని ఎంతగా ఆర్గనైజ్ చేసి సిస్టమేటిక్ గా చేశారనేటువంటిది మనం అర్థమవుతుందండి. How long did they do this? It couldn't have been one day, could it?
మరి నేను అనుకుంటాను ఇది ఒక్క రోజులో జరిగింది కాదేమో. మరి ఆ యొక్క చాలా దినాలు వారు ఈ విధంగా చేస్తుంటారని నేను అనుకుంటాను. Read verse 6. I'm మరి sorry. Read verse 8. మరి ఆ యొక్క 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆ సమయమందు సొలొమోను అతనితో కూడా ఉన్న హమాతునకు పోవు మార్గమును మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న దేశములో నుండి బహు గొప్ప జనసమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినముల పండుగ ఆచరించిరి అని మనం చూస్తున్నామండి. How many days? 7 days. 7 days. And where were these people from? మరి ఇక్కడ ఎన్ని దినాలు అని చెప్పారంటే 7 దినాలు పండుగ ఆచరించారు. ఎక్కడి నుంచి వచ్చారండి ఈ ప్రజలందరూ అని చూసినట్లయితే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారని మనం చూస్తున్నామండి. They weren't just Jerusalem people, were they? They were from Egypt and all around. అది వారందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వారు కేవలం యెరూషలేములో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, వారు ఐగుప్తు నది మొదలుకొని ఆ యొక్క వారు మరి హమాతు పోవు మార్గము మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా వారు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. They came to worship Solomon's God. మరి వారు ఎందుచేత వారందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వారు వచ్చారంటే ఆ సొలొమోను దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చారండి. We will never have Solomon's wealth. We will never have all that. But what we have is the God living in us. మరి ఒకవేళ సొలొమోను అంత మహిమకరంగా అంత మరి ఎంతో ఆ యొక్క ప్రజలందరి ముందుగా దేవుని నామాన్ని మహింపరిచిన తన ధనమంతా వెచ్చించి మహింపరచబడినంత ధనం మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనం ఒకటి కలిగి ఉన్నాం. ఏంటంటే ఆ యొక్క దేవాది దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. My desire is for people to come out of the wilderness, out of cities, to hear the word of God because of our faithfulness to the Lord. మరి ఆ యొక్క నా ఆశ ఏంటంటే మరి ఆ యొక్క మనము దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు మనము ఆ యొక్క గొప్ప కార్యాలు చేస్తా ఉన్నప్పుడు మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు, ఆ యొక్క అడవిలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఒక చోటకు చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విధంగా మనము ఆ యొక్క కార్యాలు చేయాలండి. ఆమేన్. Not for them to say Papa, Janahara, Manarama, Manahor, Spawn, Amos, Maha, Sana, all of you, and Steve. Oh, that guy from the United States has come. మరి కేవలము మరి ఆ యొక్క వారు ప్రజలందరూ కూడా ఇదిగో మరి మనోహర్ గారు వచ్చారు, ఆమోస్ గారు వచ్చారు, అలాగే అభిరాజ్ గారు వచ్చారు, మరి వీరందరూ కూడా వచ్చారు. అంత మాత్రమే కాదు, అమెరికా దేశం నుంచి మరి ఆ స్టీవ్ గారు కూడా వచ్చారు మరి అని వారు తెలుసుకుని వారందరూ పరుగున దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని మహింపరచడానికి వారు రావాలి. No, it's not about us. It's about them hearing that God's people are there. మరి ఆ యొక్క ఏదో మనము వచ్చాము అనేటువంటిది దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి దేవుని ప్రజలు మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు అనేటువంటిది వారు మొట్టమొదటి వారు తెలుసుకుని వారు పరుగున వచ్చేవారుగా ఉండాలండి. The Holy Spirit touching people's heart and saying, I don't know why, but we need to go to this village today. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని ఒక మరి ఆకర్షించి ఆ ప్రాంతానికి పంపించడం ద్వారా మరి మనము ఆశ్చర్యపోవాలి. ఆ యొక్క ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎందుచేత ఈ గ్రామానికి నన్ను పంపించాడో, ఇదే దేవుని చిత్తము అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. I don't know why, but God has told me to go to Abba's house. మరి నాకు అబ్బా గారి ఇంటికి వెళ్ళండి, అభిరాజ్ గారి ఇంటికి వెళ్ళండి అని చెప్పినప్పుడు నాకు ఎందుకు వెళ్ళమన్నారు నాకు అర్థం కాలేదు. He told me to pack a lunch and go to Sona's house. మరి ఆయన ఏం చెప్పారంటే నేను అసలు సోనా గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాను, అయితే మరి మా ఇంటికి భోజనానికి రండి అని అభిరాజ్ గారు నన్ను పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాను. But you don't even know Sona or Abba or Spawn or Manahor or Jonkin. మరి ఆ యొక్క మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉండాలో, మనోహర్ గారి ఇంటికి వెళ్ళాలా, మరి లేకపోతే సోనా గారి ఇంటికి వెళ్ళాలా, లేదంటే మనం జాకిన్ ఇంటికి వెళ్ళాలా, మనం
మనకి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. You're right. I don't understand it, but I know something's telling me, go hear the word, go hear the word. మరి మనం ఏ ప్రాంతాలకు వెళ్ళాలో మనకు తెలియదు గాని, మరి మన 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 హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తా ఉంటది. నువ్వు వెళ్ళు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధించు అని చెప్తా ఉంటది. అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, మరి నువ్వు వెళ్ళు అక్కడ వాక్యాన్ని విను అని వారికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారండి. My desire is when they do that, when I come and I'm with you ministering, they come to hear the word, not me or you. మరి మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళినా దేవుని ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు మరి మీ యొక్క ప్రాముఖ్యతను బట్టి గాని, మీ యొక్క గొప్పతనాన్ని బట్టి గాని దేవుడు మిమ్మల్ని ఆ ప్రాంతాలకు పంపట్లేదు గాని, దేవుని ప్రజలకు ఆయన మరి తన వాక్యాన్ని తెలియజేసే విధంగా ఆయన ముందుగానే ప్రణాళికలు కలిగి ఉన్నారండి. ఆమేన్. They'll go home that night and their family will say, well, what happened? మరి ఒకవేళ వారు ఆ రాత్రంతా కూడా బాగా చీకటి అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఎప్పుడో వారి ఇంటికి వెళ్తే వారు ఇంట్లో ఉన్నటువంటి వారు ఏమైంది, ఎంత ఆలస్యంగా వచ్చావు అని వాళ్ళని అడుగుతారు. Who was preaching? మరి ఇంత ఆలస్యంగా వచ్చింది, ఇంతసేపు ఎవరిని వాక్యం చెప్పారని వాళ్ళు అడుగుతారు. I don't know who was preaching. All I know is that the Holy Spirit called me to salvation. మరి అక్కడ వాళ్ళు ఏమని చెప్తారంటే, అక్కడ ఎవరు బోధించారో నాకు తెలియదు గాని, ఆ బోధించిన వ్యక్తి పేరు నాకు తెలియదు గాని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈరోజు విపులంగా ఆయన మాట్లాడి ఆయన ప్రత్యక్షత నాకు అనుగ్రహించారని వారు సాక్ష్యం చెప్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. This is what God's trying to tell us through our word. It is not about us being recognized as a man or woman of God. It's about us being recognized that the Holy Spirit is flowing through us. మరి ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేటువంటిదండి. మరి మనము ఆయన మనము మన పేరు కొరకు, మన ప్రతిష్ఠ కొరకు మనం దేవుని పని చేయడం కాదు గాని, మరి పరిశుద్ధాత్మ మనల్ని ఎలాగైతే వాడుకోవాలని అనుకుంటాదో, ఎలాగైతే ప్రజలను మరి దేవుని వాక్యము ద్వారా మరి మనము ఆ యొక్క వారిని పోషించే వారంగా ఉండే విధంగా, వారి ఆత్మలను మరి జీవింపజేసే విధంగా మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కూడా వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. Let us be faithful, obedient, and submissive to our Father in heaven. మరి అందుచేతే మరి ప్రతి సమయంలో మరి సిద్ధపాటు కలిగి, మరి ఆయన ఎక్కడికైతే మిమ్మల్ని నడిపిస్తాడో, ఎక్కడైతే దేవుని వాక్యాన్ని మరి బోధించమని చెప్తాడో, ఏమైతే బోధించమని చెప్తాడో అవే విషయాలు మీరు బోధించినప్పుడు ఆ మాటలు ఆ కార్యాల ద్వారా అనేక మంది దేవుని వైపు నడిపించబడడానికి గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతా ఉన్నారు. Preach your messages and teach your messages a simple gospel, not complicated. This scripture is simple. మరి దేవుని వాక్యాన్ని మరి మీరు నేర్చుకున్న విషయాన్ని మరి బోధించడం అనేటువంటిది చాలా సులువు. ఎందుకంటే ఈ యొక్క వాక్యం బోధించడం అనేటువంటిది చాలా తేలిక అనేటువంటిది మనకు తెలుసు. We don't need great education or great training. We just need God. మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి గాని, వాక్యాన్ని బోధించడానికి గాని మనకేదో గొప్ప చదువు లేదంటే గొప్ప మరి విద్య అవసరం లేదు. కేవలం పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలం. Let's go back to the scripture, verse 9. మరి ఆ 9వ వచనంలోనికి మనం వెళ్దామండి. 8వ నాడు పండుగ ముగించిరి, 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినముల పండుగ ఆచరించిరి. ఆమేన్. So they had an assembly on the 8th day, and then they celebrated for 7 more days, the festival. మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క 7 దినాలు పండుగ ముగించిన తర్వాత ఆ 7వ దినాన్ని వాడు ముగించి వారు ఎంతగానో మరి ఆనందించారు, పండుగ చేసుకున్నారని మనం చూస్తున్నాం. And on the 23rd day of the 7th month, he sent the people home sad, downtrodden. They were beat down like sheep without a shepherd. మరి ఆ తర్వాత Say that. You say it. మరి వారు తర్వాత 23వ దినమున వారు తిరిగి ఇంటికి మరి వెళుతున్నప్పుడు మరి వారు ఎంతగానో బాధతో
మరి వారు ఎంతగానో వేదనతో మరి ఆ యొక్క ఎంతో మరి ఎందుకు వచ్చాంరా దేవుడా అని బాధపడుకుంటా ఇంటికి వెళ్ళారు అని ఇక్కడ లేదండి. Is that what happened that day? మరి అన్ని దినాలు వారు ఆరాధించిన తర్వాత అలాగ వారు నిరుత్సాహంతో వారు అక్కడికి వెళ్ళారని రాయబడిందండి. They were not that way. They were united in spirit, and they went home glad and joyful for the good things the Lord had done. మరి ఈ విధంగా వారు ఆ యొక్క పండుగ ఆచరించిన తర్వాత 7వ నెల 23వ దినాన్న మరి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నప్పుడు వారు యెహోవా చేసిన మేళ్ల విషయమై ఎంతగానో సంతోషిస్తూ మహోన్నతమైన మహోత్సవాలు చేసుకుంటూ మహోన్నతమైనటువంటి గీతాలు పాడుకుంటూ మరి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Now look at that last phrase. The good things the Lord had done for David, Solomon, and God's people of Israel. మరి చూడండి అక్కడ మాట దావీదుకు సొలొమోనుకు తన జనులైన ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలు విషయమై వారు ఎంతగానో ప్రజలందరూ సంతోషించారు, ఆనందించారు, మహోత్సవాలు చేసుకున్నారు అని మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. It wasn't just blessings for David and Solomon. The people are one accord and they are blessed. Solomon blessed the people. మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నటువంటి ఆ యొక్క కారణం చేత మరి వారందరూ కూడా దేవుని ఆరాధించిన కారణం చేత వారు దీవించబడ్డారు. సొలొమోను ఆ యొక్క ఆ దీవెనకు కారకుడయ్యాడండి. Oh, thank you, Lord. Amen. We thank you for Solomon's life and David's life and your work in their lives. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. నాయన దావీదు జీవితాన్ని బట్టి సొలొమోను జీవితాన్ని బట్టి నీవు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప విషయాలు ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి మాకు అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు చేసిన కృపకే నీకు వందనాలయ్యా. Lord, thank you for calling us to salvation, to your family, to your children. ప్రభువా నాయన మరి నీ బిడ్డలుగా మేము నీ కుటుంబస్తులుగా నీ యొక్క వారసులుగా నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు వందనాలు. Lord, I ask that you will bless my brothers and sisters. Bless me with more of you, not material. Bless us with you and you and you. నాయన మరి ఆ యొక్క మరి నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ నాయన మేమందరం కూడా నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించడానికి నీ పేరు పెట్టబడినటువంటి బిడ్డలంగా నీ వారసులంగా నీ యొక్క మరి ఆ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నీ సొత్తైనటువంటి ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. Strengthen our faith to where we will walk as Peter did down the street and the shadow from him healed people. ప్రభువా నాయన పేతురు ఎలాగైతే మరి నీ వైపు చూస్తూ మరి ఎంతగానో మరి ఆయన ముందుకు సాగిపోయినప్పుడు ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన జీవితం ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు నాయన మీరు ఎలాగైతే జరిగించారో అనేకమైన విడుదల మంది నాయన మీరు కలిగించారు. అలాగే మమ్మల్ని కూడా నాయన మేము కూడా దేవుని వైపు నా దృష్టి నుంచి ముందుకు సాగిపోయి అనేక మందికి దీవెనకరంగా మార్చబడడానికి మీరు మమ్మల్ని వాడుకోండి. Oh Father, we love you. We desire to be one and one, just tight, loving you. నాయన మరి నాయన మమ్మల్ని అందరినీ కూడా ఏక మనస్సుతో ఏక భావంతో మరి మేము ఒకే ఆలోచనతో మేము ముందుకు సాగిపోయే వారంగా మాలో ఎటువంటి విభేదాలు లేకుండా మేము ఆరాధించినప్పుడు గొప్ప కార్యాలు నీ ప్రసన్నత నీ సన్నిధి అనుభవించేటువంటి భాగ్యము నాయన మేము పొందుకోవడానికి మాలో ఐకమత్యాన్ని ఇంకనూ కూడా పెంపొందింప చేయమని మనవి చేసుకుంటున్నాం. Thank you, Father, in Jesus' name. Amen. మరి ప్రార్థన మరి మీ యొక్క కుమారుడైనటువంటి యేసు నామములో మీకు సమర్పించుకుంటూ మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాన్ని మీరు తెలియజేయాలన్నా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వందనా
అన్న వందనాలన్న. అయ్య గారు ప్రైజ్ లార్డ్ స్టీవెన్ అయ్య గారు ప్రైజ్ లార్డ్ అన్న. చిన్న రిక్వెస్ట్ అన్న. అన్న ఇప్పుడు నేను ప్రజెంట్ పెంకుటింట్లో ఉంటున్నాను. నేను అది పడిపోయే స్థితిలో ఉంది. పైన వాసాలు అవన్నీ కూడా కుళ్ళిపోయినాయి. ఒక గదిలో ఉంటున్నాను, కొంత పడిపోయింది. అది కొంచెం రేకేసుకుంటా కొంచెం ప్రైర్లో పెట్టండి అన్న. అది పాత తీసేసి ఆ పైన కడ్డీలు వేసుకొని రేకేసుకుంటా ప్రార్థనలో పెట్టండి అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయ్యా స్టీవెన్ అయ్యా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప బట్టి నిన్నంతా చాలా అనారోగ్యం ఉన్నాను. మరి రాత్రి మరి అయ్యగారు ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. మరి దినాన మరి ఎర్లీగానే జూమ్ లోకి జాయిన్ అవ్వడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఇంకా బలపరచడానికి దేవుడు శక్తినిచ్చినట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అన్న. అలాగే ఈ రోజు మరి వాక్యము చాలా వండర్ఫుల్ వాక్యము. ఎలాగంటే దావీదు కుమారుడు సొలొమోను రాజుకి దావీదు గారు చెప్పిన ఆ మందిర నిర్మాణం గురించి అప్పగించి ఉన్నాడు. అది పూర్తిగా మరి కట్టడానికి దేవుడు తోడుగా ఉండి కట్టించి మరి తన పనిని పూర్తి చేశాడు. అలాగే ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా తన తండ్రి అయిన దేవుడు లోకానికి పంపించిన తర్వాత లోకంలో పని కూడా ఆయన కూడా ఏమి కదువు లేకుండా ఆయన కూడా పని ముగించుకుని తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చాలా అద్భుతమైన మరి వాక్యము వేళ అయ్యగారు అందించారు. దానికి కంపేర్ అనమాట. అక్కడ ప్రభు సొలొమోను మహారాజు తండ్రి అయిన దావీదు దేవుని యొక్క సహాయంతో మందిరం కట్టి మొత్తం పని పూర్తి చేశాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లోకానికి వచ్చి తన ఇచ్చిన పనిని పూర్తిని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చాలా వండర్ఫుల్ అయిన వాక్యం అని నేను గ్రహించాను అనమాట. చాలా వందనాలు. Praise the Lord. Pastor Abhiraj is telling yesterday you prayed for us when I am sick. After you prayed, God miraculously healed me. I completely delivered from the fever and headache and everything. And today I learned a great word from the God's word, and God gave me a chance to hear the wonderful word, and I know about the God's the mighty miracles and His power through Solomon's life. God also wants us to live like Solomon in this world and to glorify Him. Not with that, maybe we don't have that much money, but we must follow God with our heart and with full of heart, and we must worship Him with spirit and truth. That is the thing God wants in our lives. Thank you so much for sharing this wonderful message, sir. Thank you so much. Amen. Thank you. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అయ్యా స్టీవయ్య గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న. అయ్యా బాగున్నారా అయ్య గారు? బాగున్నారా అయ్య గారు? బాగున్నా అన్న. ఈరోజు చెప్పిన వాక్యం అద్భుతంగా ఆ తర్వాత సొలొమోను కూర్చున్నటువంటి సందేశం బాగా మేము దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మాకు చక్కగా వీలు పడింది. అయితే మాది చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అన్న. చెప్పండి. మందిరం కోసం ఇటుక ఇసుక ఏర్పాటు చేసుకున్నాము. అయితే మిగతా వాటి కోసం కొద్దిగా ప్రార్థన చేయండి ఓకే అన్న. తప్పకుండా అన్న ప్రార్థన చేస్తాం. పాస్టర్ Manikyam is telling, and today's word is a great blessing for me, and we learn many great things from the life of Solomon, and about the greatness of our God, Almighty God, and we learn many things from the David life also, and we also live like David and Solomon in our lives.
and to glorify God, and to among many people. And so that is the will of God. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message. And also is requesting a prayer request to pray for church construction in his village, and they are planning to build a church construction in their village. So please pray, God will provide all the things to construct a church in their village for the glory of God. Praise the Lord. What is his name? His name is Manikyam. Spell it. Manikyam. I am typing. ఆల్రెడీ Okay. ఒకసారి అయ్యగారితో వెళ్ళామన్నా. Manikyam. I typed the name. Okay. Yes. Yes. Praise the Lord. Thank you, Jesus. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజాలికై కలువరిలో ఆయాగము. జాలిగా మనుజాలికై కలువరిలో ఆయాగము. దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. Hallelujah. This song says, Lord, it is a great blessing for me to be a witness for you, and this is my great privilege to be witness for you, and you gave me this privilege through your son Jesus Christ dying for me on the cross and as a sacrifice. You gave me this opportunity to serve you, to know you. That is my all the blessing in this world. So this is a great blessing in my life. So this is enough for me. That is the word song of this word. Praise God. Because we have no worldly wealth like Solomon in this world, but we have Jesus Christ gave himself for us on the cross, and made a way, and he died for us on the cross, and he gave his life for us. That is a great blessing in all our life to be a witness for him in many places for the glory of God. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. మరి ఈ పాట మరి ఆ యొక్క ఏదైతే మరి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్నా ప్రైలాడనా అన్నా. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అన్నా. సోమవారం మంగళవారం మన సంఘాల్లో మరి సండే స్కూల్ పిల్లలకి అందరికి BBS చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం అన్నా. అన్నా 2 రోజులు 19వ తారీఖు 20వ తారీఖు ప్రతిరోజు 400 మంది పిల్లలకి మరి కంఠస్థ వాక్యాలు, తర్వాత ఆ పప్పెట్ షోలు, కొంతమంది టీం ఉన్నారు రాకండి. అందరికి ఇక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 2 దినాలు చక్కగా BBS చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ జరుగులాగిన చేయించండి అన్న. మరి పిల్లలందరూ వాళ్ళ పట్టుకులాగిన తర్వాత ఈ జూమ్ మీటింగ్ అంతా మాకు మరి రికార్డ్ చేశాను, మాకు వాట్సాప్ లో పెట్టండి అంటే మరి బయట స్వార్థకి వెళ్ళినప్పుడు రేపు బుధవారం గాని మేము నైట్ ఒక గ్రామానికి వెళ్తా ఉన్నాం. ఆ గ్రామంలో ఈ వాక్యాన్ని ప్రొజెక్టర్ ద్వారా వినిపించాలని ఆశపెడతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Anna, okay, Anna. Thank you, Anna. Thank you. Pastor Manohar is telling this today's word is a great blessing in our lives, and we are all really very much blessed, and we want to show this message through the projector and different village on coming Wednesday, and this will be a great blessing to the people life also. Thank you so much for sharing this wonderful message. And also in coming week 19 and 20, Monday and Tuesday, they are planning to do
a VBS, a vocational Bible school in a village, and they are expecting more than 400 children will come to that place and know about God and had a opportunity to hear the word of God. So please pray. God will use us and to be able to share the word of God to all the children. Among all the children, they will be caught by God and in their very young age. That is the plan. That is the thing we are going to planning in the coming Monday and Tuesday. Please pray. God is use this meeting will be a blessing many people. Amen. Amen. అన్న ప్రజలన్నా ఎక్కడన్నా అన్నా ప్రవీణ్ అన్న వందనాలన్నా చెప్పండి. అన్నా నేను కొద్ది 2 వారం ఖర్చులు మీటింగ్స్ వల్ల బయటకు వెళ్తున్నాను అన్న ఎక్కువగా. అన్నా చెప్పండి. అందుకోసం ఇప్పుడు కూడా లేట్ అయిందన్న, మీటింగ్ లో ఉన్నాము. ఓకే అన్న ఓకే. అందువల్ల నాకు లేట్ అవుతుంది. ఈ నెలంతా కొద్దిగా బిజీగా ఉందన్న సేవలో. అన్న అదే మీరు వీలుగా ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి అన్న. లేదంటే తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో పెడుతున్నాం, యూట్యూబ్ లో చూడండి అన్న. అదే అట్లా అన్న ఓకే అన్న, వందనాలు అన్న. అన్న ఓకే అన్న ఓకే అన్న. అన్న ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అన్నా వందనాలన్నా. అదే మీరు చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నా. అన్న అన్న ఇచ్చానన్నా. అన్న అన్న 360 వచ్చిందన్న. అన్న అన్న ఓకే అన్న ఓకే. ప్రార్థన చేద్దాం. అయ్యగారికి పంపిద్దాం. అయ్యగారు ప్రార్థన చేస్తారన్న. అన్న అది మీకు పంపించాలన్నా. అన్న పంపించండి అన్న, పంపించండి. అదే రేపు పంపిస్తానన్నా, రేపు పంపిస్తాను అన్న. ఓకే అన్న ఓకే అన్న. వందనాలన్నా. అన్న వందనాలు యాకోబ్ అన్న. వందనాలు అన్న వందనాలు అన్న. ఈరోజు మెసేజ్ చాలా బాగుంది అన్న. తర్వాత మీకు అడ్రస్ పంపించానన్నా, మాకు బైబుల్ రాలేదన్నా. అన్న అదే అంటే రెగ్యులర్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం అన్న. రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి మీరు. రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి, మీకు కూడా ఇస్తాం. అంటే మీరు తర్వాత నెక్స్ట్ డే జాయిన్ కండి అని చెప్పారు. జాయిన్ అయ్యాను, అప్పుడు అడ్రస్ పంపించాను, రాలేదు అన్న. అదే రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి అన్న. చాలా కాలం నుంచి జాయిన్ అయిన వాళ్ళకి పంపిస్తున్నాము మొదట. మీరు కూడా రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి, తర్వాత మీకు పంపిస్తాం మీరు జాయిన్ అయిన దాన్ని. ఓకే అన్న ఓకే అన్న ఓకే. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా వాకింగ్ ఎంతగానో జీవితానికి ఉపయోగకరంగా ఉంది. పని ఎలాగైతే నన్ను యేసుప్రభు గారు తండ్రైన దేవుడు కన్నీ ఎలా ఇచ్చిన పని కూడా ఎలాగైతే సమర్పించాలని వాక్శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలని అయ్యగారు చెప్పిన వాక్యం ఎంతగానో నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. అయ్యగారికి వందనాలు. తప్పకుండా అమ్మా, తప్పకుండా ప్రార్థన చేస్తాను అమ్మా. చాలా వందనాలు. Sister Sujata is telling and today's word is a blessing, great blessing for my life, and I learned how to worship God, Father God, and worship Jesus Christ, and hear from the Holy Spirit and learn today. So that is a wonderful, and many times we miss to worship Father, worship Son, and Holy Spirit, and hear from Holy Spirit and hear from God. This is the thing. We are not experiencing the presence of His presence. Because of that we are not experiencing. But today I learned how to please God, how to have fellowship with God, and that is the thing I learned today. And I also want to experience His presence in my life. His presence will come to my life and is come to my heart and stay in my heart. That is the thing I want to I want to be. Thank you so much for sharing this wonderful message to encourage me. Thank you so much. Thank you. Praise the Lord. Praise the Lord, sir. James City. Praise the Lord, sir. Praise the Lord, sir. Praise the Lord, sir. Praise the Lord. सर इस बच्चे के लिए सर प्रार्थना करें। इस बच्चे का नाम विश्वास है और ये बच्चा सर पिछले 5 साल का है और ये 5 साल से बच्चा चल नहीं पाता है
इसके पैरों में कोई समस्या है, इसके लिए प्रार्थना करें सर। और यदि एनवाइटिन ऑयल हो सर, तो अगर वो हमें मिल जाएगा तो उस तेल को लगाने से प्रभु इस बच्चे को आशीष कर देंगे सर। इस बच्चे के लिए प्रार्थना करें। इस बच्चे का नाम विश्वास है। हाँ थैंक सर, यू सो मच सर। okay sir, okay. Pastor Sonu, brother Sonu is requesting to pray for a child of Viswas. His name is Viswas, and he is 5 years old. He is not able to walk from the childhood, and please pray this little child Viswas, and God will touch him and heal him, and we are anoint with him oil and pray at this time. What is his name? His name is Viswas. I will type for you. I will type. Okay. Yes, sir. Yes, sir. His name is Viswas. Yes, sir. And if everybody would start typing names when they start talking and prayer requests, okay? మరి దయచేసి ఎవరైతే మరి ప్రార్థన అవసరతలు కోరుతా ఉన్నారో మొట్టమొదట మరి వారి పేర్లు కూడా టైప్ చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. जरूर प्रार्थना करेंगे सर, और प्रभु बच्चा को अभी छू के और उनको जिंदगी में और उनको स्वस्थ करने के लिए. प्रेज द लॉर्ड. हालेलुया. Let's pray for him now. మరి ఇప్పుడే మరి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేద్దాం. అభి वो विश्वास के लिए हम प्रार्थना करेंगे. Lord, we just lift up Viswas as he is pain, agony, limited in what he is able to do. God, we know that you are the great healer and the great physician. I lift up Soner and everybody else's faith as we pray for him, that this oil that will be applied to him will be your anointing spirit, and that you will just heal this young boy. God, we lift him up to you and pray for his healing. In Jesus' name we pray. Amen. 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 Yes. Amen. Praise Lord, brother. Yes. Thank you. Thank you so much sir. Thank you. Thank you sir. Brother Jochen. Yes sir. Yes sir. Go ahead, Solomon. సలీమి గారు చెప్పండి. బాబుది రేపు ఎగ్జామ్ ఉంది పాస్టర్ గారు. అమ్మా. ఓకే అమ్మా. ఏం పేరమ్మా? గాయూష్, GAIUS. అమ్మా. రేపు అదే MS గా ఎగ్జామ్ ఉన్నది. MBBS అయిపోయింది పాస్టర్ గారు. మీ ప్రార్థన అవసరము ఉంది దాని గురించి. రేపు ఉదయం ఉన్నది ఎగ్జామ్. అమ్మా. ఓకే అమ్మా. మంచిగా. Salome sister is requesting to pray for his son Goish exams, and he is going to write a Master of Surgeon entrance exam. So please pray. Goish will be write the exams. I typed his name. అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు గొప్ప విజయాన్ని మరి బిడ్డకు అనుగ్రహించి ఆ MS లో సీటు అనుగ్రహించబడడానికి దేవుడు కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. నాది చూస్తండి. నేను రంజాన్ టైంలో లైవ్ లో ఉంటూ నేను వంట చేస్తా, నేను లైవ్ లో ఉన్నాను. ఆ రోజు మా మేడం చెప్పింది. ఆ రోజు నుంచి Can I interrupt 1 minute? Yes sir. Yes sir. నా వరకు I am sorry, Maha, but I have got to be in Fort Walton Beach, and Yes, so sir. I have got to leave at this moment. Yes sir. Okay. Yes sir. Okay. I thank everybody, and I have already prayed for each one. Yes sir. And I will see you next week. Yes sir. Yes, Okay. sir. Thank you so much sir. Thank you, Maha. You go ahead and Yes sir. okay. Thank you so much sir. Bye sir. Thank you. Thank you so much. Bye bye. Thank you. Thank you sir. Bye sir. Bye sir.